నేను 2007 సంవత్సరంలో ఇదే గ్రౌండ్లో, అప్పుడు ఈ కాంప్లెక్స్ లేదు, ఆ కాంప్లెక్స్ కూడా లేదు, ఇదే గ్రౌండ్లో కొంతమంది బృందంతో కలిసి మీటింగ్స్ ఏర్పాటు చేసాం. ఆ మీటింగ్స్కి రాజమండ్రి నుంచే షేక్ మక్బూల్ గారు వచ్చారు. చాలా ఘనంగా జరిగినాయి. అప్పుడు వాల్ పోస్టర్లు కూడా డబ్బులు లేవు. ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, నీ అకౌంట్లో ఎంత ఉందో అంత ముందు ఖర్చు పెట్టు అన్నాడు. అంతే, దాంతో స్టార్ట్ చేశాను. ఆ సంవత్సరం మీటింగ్స్ ఎంత ఘనంగా జరిగినాయంటే, నాకు తెలిసి ఇంతవరకు ఈ గ్రౌండ్లో అటువంటి సభలు జరిగి ఉండవు. వేలాదిగా మనుషులు పాల్గొన్నారు, ఘనంగా దేవుడు జరిగించాడు. కిషోర్ని అడిగా, కిషోర్ మీటింగ్స్ పెడుతున్నావు, ఇంతవరకు పాంప్లెట్ రాలేదన్నా. అన్న డబ్బులు లేవన్నా, ప్రార్థన చేస్తున్నానన్నా అన్నాడు. కానీ దేవుని కృపను బట్టి కిషోర్ దాన్ని ముగిస్తున్నాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా రుణం ఉంచుకోడు. మన దేవుడు ఇచ్చే దేవుడు రుణం ఉంచుకునేవాడు కాదు. కానీ మొదట మనల్ని అయ్యగారు నిన్న చెప్పారు వాక్యం. నేను ప్రజెంట్ ఆ టైంలో నెల్లూరులో శాంతి టీవీ వాళ్ళ గృహప్రవేశం ప్లస్ స్టూడియో ఓపెనింగ్ ఉంటే అక్కడికి పోయినా. వస్తా నేను కారులో ఆన్లైన్లో చూచా. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇది చూపించాడు అయ్యగారు. ఏం చేశాడు దేవుడు? నలుపుతాడు, పిసుకుతాడు, అంతే కదా. అలా మొదట పిసికినా నలిపినా సరే దేవుడు తర్వాత ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు, ఇవ్వకుండా పోడు. మనలో ఉన్నాయన్నీ తీసేస్తాడు ముందు. మంచి శ్రేష్టమైన వర్తమానం నిన్న ఆన్లైన్లోనే. ఆన్లైన్ వల్ల ఒక మైనస్ ఉంది. మన కిషోర్ దాన్ని గ్రహించలే. ఆన్లైన్ వల్ల మైనస్ ఏంటంటే, ఇంట్లో కూర్చొని చూద్దాం మనకి ఇబ్బంది లేదు అన్నవారు కూడా ఉంటారు. అయ్యగారు వాక్యమే కదా విందాం ఇంట్లో కూర్చొని, లేదంటే ఆన్లైన్ ఇచ్చాడు కదా రేపు చూద్దాం వాయిదా వేసేవారు కూడా ఉంటారు. నేను చూసుకుంటూ వచ్చాను. మంచి శ్రేష్టమైన వర్తమానం దేవుడు నలుపుతాడు. కిషోర్ నలిపినప్పుడు ఆయన చేతికి ఇంకా మనం ఇచ్చామంటే తర్వాత మనల్ని గొప్ప పాత్రగా వాడుకుంటాడు. దేవుడు అటువంటి కృప కిషోర్కి తన కుటుంబానికి దేవుడు దయచేయాలి. ఇందాక చెప్పాడు చివరిలో కిషోర్ కుటుంబం ఏ విధంగా నలిగిందంటే, కొన్ని పరిస్థితులు నాకు ఫోన్ చేసేవాడు, అన్నా నా పరిస్థితి చాలా దారుణంగా ఉందని అనేవాడు తన భార్య విషయంలో. కానీ ఒంటరిగా పోరాడాడు. కేవలం ఆ శక్తి, ఆ బలం ఇచ్చింది ఎవరంటే దేవుడే. నమ్మిన వారు చప్పట కొట్టి దేవుని మహిమపరుద్దాం. అటువంటి కృపలో నలిగాడు. ఈరోజు సేవలో నలుగుతాడు. మొదట సేవకులు ఎవరు కూడా గొప్పగా ఉన్నవాళ్ళు కాదు. తక్కువ సమయం దేవుని కోసం సమయం వెచ్చించినప్పుడు, దేవుని కోసం శ్రమ పడినప్పుడు తర్వాత దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా కిషోర్ యొక్క సేవ 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించాలని మనందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే దేవుడు ఆ సేవని ఫలింపు చేస్తాడు. ఎందుకంటే యవనస్తులు దేవుని చేతిలో బలమైన ఆయుధాలుగా ఉపయోగపడతారు. ఆ పరిచర్యను ఎన్నుకున్నందుకు కిషోర్ నేను అభినందిస్తూ ఉన్నాను. దేవుడు కూడా ఆ పరిచర్యను ముందుకు సాగిస్తాడు. ఈ సమయంలో దైవ వర్తమానానికి వెళ్తున్నాం. దానికి మన మధ్యలో ఉంటున్న దైవ సేవకులు డి క్రిస్టోస్టమ్ గారు, కల్వరీ గ్లోరీ మినిస్ట్రీస్ రాజమండ్రి. నాకు ఒక వింత ఏంటంటే, దేవుడు రాజమండ్రిలో గొప్ప గొప్ప దైవ సేవకులను ఉంచాడు, ఒకరిని కాదు. నాకు పరిచయం అయిన గొప్ప దైవ సేవకులందరూ రాజమండ్రి నుంచి ఉన్నారు. అంతే. అందరు ఎవరైనా సరే ఎక్కడ బ్రదర్ మీద అంటే రాజమండ్రి. గొప్ప ప్రసంగికులు, ఉజ్జీవ ప్రసంగికులు, మర్మములతో కూడిన దేవుని వర్తమానాన్ని అందిస్తారు. అలాంటి ప్రసంగికులు చాలామందిని ఎవరైనా సరే రాజమండ్రి అన్నాడు. వై వెంకటరావు గారని మంచి ప్రసంగం చేస్తాడు. ఆయన ఇప్పుడు మంగళగిరిలో లూథరన్
దాంట్లో పాస్టర్గా పనిచేస్తున్నాడు. అడిగా నేను, మీ దేవుడు అన్న అంటే నాది రాజమండ్రి అన్నాడు. ఎవరిని బట్టి రాజమండ్రి, దేవుడు రాజమండ్రిలో గొప్ప దైవ సేవకులు ఉంచాడు. అక్కడ నుంచి మన బ్రదర్ కూడా వచ్చాడు కనుక మన బ్రదర్ని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరం చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తూ బ్రదర్కి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాం. మీరేమి చివరి రోజు మీరేం భయపడద్దు, కష్టపడద్దు, దేవుడు దీవిస్తాడు. నేను 2007లో బ్రదర్ మీటింగ్ పెడితే నైట్ 1 గంటకి వెళ్ళారు ఇక్కడ నుంచి జనాలు. అందుకని మా కావలి ప్రజలు భయపడరు. మీరు మాత్రం దేవుని వర్తమానాన్ని ధైర్యంగానే ప్రకటించవచ్చు. మంచి ఆరాధనతో స్టార్ట్ చేస్తే బాగుంటుందని మా వైరు కూడా పాటలు అడుగుతున్నారు కాబట్టి 1 గంట అంట. మీరు రెడీనా? నేను రెడీ. నాకు 11:30కో 11:40కో ట్రైన్ ఉందమ్మా. ఇంకా భయపడకండి. కాబట్టి ఈరోజు బ్రదర్ అన్నారు కొంచెం ఎర్లీగా ఇచ్చేస్తాం బ్రదర్, ట్రైన్ ఉంది కదా మీకు. మరలా రేపు నాకు ప్రార్థన ఉంది, మరలా 2వ శనివారం కూడా ప్రార్థన ఉంది, ఇంకా ఆదివారం అయితే మా చర్చ్ యానివర్సరీ. ఇంకా వరుసగా ఉన్నాయి. ప్రియులరా, కావలి పట్టణానికి రావడం ఎంతో సంతోషం. కావలి పట్టణంలో ఎంతమంది ఉన్నా దేవుడు ఎంతమందికైతే వాక్యం చెప్పడానికి ఇక్కడికి నడిపించాడో అందరికీ చెప్పే కృప నాకు దయచేసినందుకు దేవదేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒకసారి అందరు లేచి నిలబడదామమ్మా. ఒకసారి అందరు లేచి నిలబడి హృదయపూర్వకంగా ప్రభుకి వందనాలు చెప్తాం. కళ్ళు మూసుకొనండి. ఒక్కసారి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, అమ్మా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి నీలో నాలో నివాసం ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఆయన ప్రేమ గొప్పది తల్లి, ఆయన కృప గొప్పది. ఒకసారి ఆయన ప్రేమను అనుభవించిన మనము, ఆయన కృపను పొందుకున్న మనము హృదయపూర్వకంగా ఆయన స్తుతిద్దామా? అందరూ హృదయపూర్వకంగా. ఆయన యోగ్యుడు, ఆయన యోగ్యుడు, ఆయన యోగ్యుడు. నువ్వు యోగ్యుడవయ్యా. యోగ్యుడా, నీకే నా ఆరాధన అని ఎలుగెత్తి ఆరాధనా ఆరాధనా నీ మేలులకై. కొత్త సంవత్సరం ఇచ్చాడు మన జీవితానికి, క్రొత్త జీవితం ఇచ్చాడు, క్రొత్త బ్రతుకు ఇచ్చాడు, ఒక శుభ నిరీక్షణ ఇచ్చాడు. మన కొరకు అతి త్వరలో రాబోతున్నాడు. అందరికీ వచ్చిన బాట ఒక పాలవే ఒక చేరు. హృదయపూర్వకంగా ప్రభు పాటలు కాదు కోరుతుంది, విరిగి నలిగిన హృదయాన్ని కోరుతున్నాడు. ఆయనకి ఎంతకంటే గొప్ప సంగీతం ఉంది పరలోకంలో. ఆయన వాయిద్యాల్ని కాదు కోరుతున్నది, ఆయన్ని విరిగి నలిగిన ఆ మనసులో నుంచి వచ్చే ఆ కృతజ్ఞత భావాన్ని కోరుతున్నాడు. అందరం వెలుగెత్తి పాడదామా? దినమెల్లని చేతులు చాపి దేవా నీ కౌగిటిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి మమ్మల్ని దీవిస్తూనే ఉన్నావయ్యా, దీవిస్తూనే ఉన్నావయ్యా. మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా, మమ్మల్ని విసిరేయలేదయ్యా. మాలో మలినాలు ఉంటే నలిపి ఆ మచ్చల్ని మలినాల్ని తీసివేసావు, కానీ మమ్మల్ని నీ చేతుల్లోంచి విసిరేయలేదు స్వామి. నీకు వందనాలు స్వామి అని. దినమెల్ల నీ చేతులు చాపి యేసయ్యా నీ కౌగిటిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై, నీ ప్రేమ నీ జాలి నీ
కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నా పూర్ణ అందరము ఎలుగెత్తి ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా అందరం నీ జాలికై యేసయ్యా ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనా. We thank you, Lord. We give you glory. We give you honor. We give you praise. నువ్వు మాకు బయలుపడినావయ్యా, నీ ప్రేమను నీ కృపను మాకు బయలుపరిచినావయ్యా స్వామి. ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా నీ ప్రేమను మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు. ఏవా మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, వెలుగై ఉన్నవాడా, మమ్మల్ని వెలిగించినవాడా, మమ్మల్ని క్షమించినవాడా, మాపై కృప చూపించినవాడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఈ బలహీనులము మట్టి ఘటములము మహిమ పాత్రలుగా మార్చుకోవడానికి ఈ లోకానికి మహిమ స్వరూపంతో దిగి వచ్చిన దేవా నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత స్తుతి ఆరాధన యేసు నామములో మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి ప్రియులరా. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదాం ప్రియులరా. మన దేవుడు గొప్ప దేవుడమ్మా. హీ లవ్స్ us so much. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న నిన్న పాడినట్లుగా ఒకసారి మన బైబిల్ ఎత్తి ఒకసారి ఈ పాట పాడడము మనము ఒకసారి మరలా చేద్దాం. అందరం మన బైబిల్ అయితే ఒకసారి పాడదామా? వాక్యమును యాకోబుకు తెలియజేసిన దేవుడు మనకు తెలియజేశాడు ఇది నాన్న. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగున అవునయ్యా చేసి ఉండా. మనము ధన్యులమమ్మ, మన చేతుల్లో వాక్యము. ఏ జనముకి లాగున చేసి ఉండా లేదని అందరం దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నాయనా, ఈరోజు నీ వాక్యాన్ని అందించడానికి నన్ను నీ సిలువ చాటును మరుగు చేసి మా అందరితో మాట్లాడండి. యేసయ్య నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలీయులతోటి దేవుడు అంటున్నాడు ఏమని అనంటే, మోషేతోటి దేవుడు అన్నాడు, వెళ్ళి వారికి ఇవ్వబోయే దేశాన్ని వేగు చూసి రమ్మను అని అంటే, మోషే 12 మందిని పంపించాడు ప్రియులరా. 12 పంపిస్తే 13వ అధ్యాయం సంఖ్యాకాండము. ఈ 13 మంది వెళ్ళి ఏం చేశారు అని అంటే, ఈ 13 మంది వెళ్ళి వేగు చూసి వచ్చారు. ఆ దేశము పాలుతేనులు ప్రవహించు దేశము, ఇశ్రాయేలీయులకి దేవుడు ఆశీర్వాదకరంగా ఇచ్చినటువంటి దేశము. ఆ దేశము ఇశ్రాయేలీయులకి వాగ్దాన దేశము. దేవుడు ఇచ్చేశాడా, ఇస్తాడా? దేవుడు అబ్రహాంతో మాట్లాడిన మాటలు ఒకసారి వెళ్ళి చదివితే, నేను నీకు కానాను దేశాన్ని నీకును నీ సంతానానికి ఇచ్చేశాను. వీళ్ళు ప్రియులరా ఐగుప్తు నుంచి బయలుదేరక మునిపే వీరికి దేవుడు ఇచ్చి ఉన్నాడు. కానీ ఐగుప్తు నుంచి బయలుదేరిన వారిలో ఎంతమంది కానానులోనికి అడుగు పెట్టారు అని అంటే, ఇద్దరు. బయలుదేరిన వాళ్ళు ఎంతమంది? 20 లక్షల మంది. ప్రవేశించిన వాళ్ళు ఎంతమంది? యెహోషువ, కాలేబు. ఎందుకో చెప్తాను వినండి ప్రియులరా.
వీరు వాగ్దాన దేశాన్ని వేగి చూసి వచ్చి వీరు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మా వల్ల కాదు, మేము ఆ దేశంలో అనాకీయులు ఉన్నారు, మేము వారిని జయించలేము, మా వల్ల కాదు, మేము ఆ శ్రమని జయించలేము, మేము ఆ శోధనని జయించలేము, మాకు శక్తి చాలదు, మేము వారి ఎదుట మిడతల్లాగా ఉన్నాం. ఒకసారి చూడండి 32వ వచనం 13:32. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసుల్ని భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీలు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలు చూతిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే, వారి దృష్టికి కూడా అట్లే. ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరా, యేసు ప్రభు మనకి ఎప్పుడైతే ఆయన రక్షణ ఇచ్చాడో, ఎప్పుడైతే మనం ఆయన చేతుల్లోకి వచ్చామో, ప్రభు మనము ఆయన చేతుల్లోకి వచ్చినప్పుడు ప్రభు మనకి, నా ప్రియ దేవుని బిడ్డలారా, జయ జీవితాన్ని అనుగ్రహించేశాడు. కానీ కొంతమంది నా వల్ల కాదు, నేను జయించలేను. అప్పుడు కాలేబు అంటున్నాడు, చూడండి 30వ వచనం, కాలేబు మోషే ఎదుట జనులను నెమలపరిచి, మనము నిశ్చయముగా వెలుదుము, దాన్ని స్వాధీన పరుచుకొందుము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలును. అందరూ చెప్పండి, మనకి శక్తి. ఈ క్రొత్త సంవత్సరాన్ని మనకి దేవుడు ఇచ్చాడు కదా, ఇచ్చినటువంటి ఈ సంవత్సరాన్ని మనకు ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. కానీ నీవు ఆశీర్వాదం పొందుకోకుండా అడ్డపడ్డానికి ఖచ్చితంగా వస్తాడు ఈ సంవత్సరం అపవాదిగాడు, నీకు అడ్డం పడతాడు. వాడితో పోరాడి వాడిని జయించి దేవుడిచ్చిన ఆశీర్వాద ఫలాన్ని పొందుకోవడానికి మనకి శక్తి చాలునా చాలదా? అందరూ చెప్పండి, చాలునా చాలదా? దేవుడిచ్చాడు, దేవునికి స్తోత్రం. అందరూ అంటున్నారు ప్రియులరా, అందరూ అంటుంటే ఒకే ఒకడు నిలబడి అంటున్నాడు, కాలేబు అంటున్నాడు, మనకి శక్తి సరిపోదయ్యా, అనాకీలు ఉన్నారు అక్కడ, ఏ సవాళ్ళు లేవా? కాలేబు నా దేవుని బిడ్డలరా వెళ్ళి వేగి చూసినప్పుడు ఆ దేశం ఎలాగుందో తెలుసా? ఆ దేశం అట కొండ మీద ఉందంట. ఎక్కడుంది ఆ దేశము? మీరు ఆ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. కానీ నా ముఖ్యపాఠం ఇది కాదు కాబట్టి ఆ వచనాలన్నీ చదివించడం లేదు. దేశం కొండ మీద ఉంది, పట్టణాలకి ప్రాకారపు గోడలు ఉన్నాయి. ఆ కొండ మీద ఉన్న దేశాన్ని కొల్లగొట్టడం, ఓడించడం చాలా కష్టం. ఆ దేశంలో పట్టణాలకి కొండ మీద ఉండడం మాత్రమే కాదు, బలమైన ప్రాకారపు గోడలు ఉన్నాయి, మంచి డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అంత మాత్రమే కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి నివాసులు అందరూనా కొందరునా? అక్కడ వాక్యంలో చూడండి, అందరూ అనాకీలే. అనాకీలు అంటే ఎంత ఎత్తట? 14 అడుగులు అంటమ్మా యావరేజ్ హైట్, పండితులు చెప్తారు. 14 అడుగులను ఎలా చూడాలి? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ కాలేబుకి వాళ్ళందరూ చిన్నగా కనిపించారు? లేదు, కాలేబుకి కూడా వారు పొడుగ్గానే కనిపించారు. కానీ మీకో విషయం చెప్తున్నాను ప్రియులరా, అందరూ అంటున్నారు మనకి శక్తి చాలదు అని, అంటే కాలేబు అంటున్నాడు మనకి శక్తి చాలు. కారణం ఏంటి? నా ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే, విమానంలో నుంచి చూసామనుకోండి, 5 అడుగులోడు 14 అడుగులోడు ఎలా కనబడతారు? 5 అడుగులోడేమో చిన్న చీమలాగా, 14 అడుగులోడేమో కండ చీమలాగా కనబడతాడా? లేదు. మనకి 5 అడుగులోడికి 14 అడుగులోడు బాగా పొడుగ్గా కనబడతాడు. కానీ ఆ పైనుంచి చూస్తే ఇద్దరు చీమల్లాగే. ప్రియులరా, అందరూ అంటున్నారు నాకు శక్తి చాలదు. కానీ కాలేబు అంటున్నాడు నాకు శక్తి చాలును. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె పైకి ఎగిరి అలేక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచి పోదురు. తీయండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము. ఈరోజు ఈ వాక్యము మీ అందరి గుండెల్లో చెరగకుండా ముద్రింపబడాలి, చెరిగిపోకుండా ఎప్పటికీ. 28వ వచనం చూడండి ఒక్కసారి. 28వ వచనం, నీకు తెలీదా? నీవు
వినలేదా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు తెలుసు కదా అని అర్థం. నీకు తెలీదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానము శోధించుట. నా వైపు చూస్తున్నారు కదా అందరూ. ఇద్దరిని పరిచయం చేస్తున్నాడు యెషయా. ఇశ్రాయేలులారా, మీరు కృంగిపోయారేమో, మీరు కూలిపోతారనుకుంటున్నారేమో, కానీ మీకు ఒకరిని పరిచయం చేస్తున్నాను. ఆయన ఎప్పటికీ సొమ్మసిల్లడు. అమ్మా, ఇటువైపు ఏమో సొమ్మసిల్లని దేవుడు, ఇటువైపు బాలురు అలయుదురు, సొమ్మసిల్లి బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనులు తప్పక తొట్టిల్లుదురు. ఇక్కడ అంటున్నాడు చూడండి, దేవుడు ఎప్పటికీ సొమ్మసిల్లరంట. ఇటువైపు ఎవరట? సొమ్మసిల్లిపోయేవారు. మనం అందరం ఎవరమ్మా? మనం అందరం ఎవరు? సొమ్మసిల్లిపోయేవాళ్ళు. దేవుడెవరు? సొమ్మసిల్లని. అమ్మా, ఇశ్రాయేలీయులకి దేవుడు అప్పగించేశాడు, కానీ వారు సొమ్మసిల్లిపోయారు. కారణం ఏంటో తెలుసా? ఇక వినండి. మనకి శత్రువుని జయించడానికి తగినంత శక్తి లేనప్పుడు సొమ్మసిల్లిపోతాం. ఎప్పుడు సొమ్మసిల్లుతాం మనం? మనకంత హైట్ లేదు, మనకంత జ్ఞానం లేదు, మనకంత సామర్థ్యం లేదు, మనకంత టాలెంట్ లేదు. మనకి వచ్చినటువంటి, మనకు ఎదురైనటువంటి సమస్యలను జయించడానికి తగినంత శక్తి సామర్థ్యాలు మన దగ్గర లేనప్పుడు మనం ఏమవుతాం చెప్పండి? యవనస్తులు పరీక్షలు వచ్చినప్పుడు సొమ్మసిల్లిపోతారు. అనారోగ్యవంతులు, నా ప్రియ దేవుని బిడ్డలారా, రోగాన్ని తట్టుకుంటారు. ఇంకా వారికి తట్టుకునే శక్తి లేనప్పుడు వారు ఏమైపోతారు? సొమ్మసిల్లిపోతారు. ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు. ఆవిడ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్తుంది, అయ్యా, అదే కాలంలో మీరు ఒక పాట రచించి రిలీజ్ చేశారు, నా తోడు నీవే అని. నేను ఆ పాట గురించి తర్వాత చెప్తాను మీకు. ఆ పాట ద్వారా నేను ఆదరింపబడి ఆ దినం నుంచి లైవ్లో వస్తున్నటువంటి వాక్యాలన్నీ కూడా వింటున్నాను. అయ్యా, క్యాన్సర్ రోగానికి నేను కృంగిపోయి చచ్చిపోతానేమో అనుకున్నాను, కానీ నాకైతే శక్తి సరిపోదు ఆ రోగాన్ని జయించడానికి. కానీ అనుదినము మీరు చెప్తున్న ఆ వాక్యంతో, ఆ పాటతోటి దేవుడు నాకు శక్తినిచ్చాడయ్యా అని చెప్తూ ఆవిడ ఒక సాక్ష్యం చెప్పింది. అదేంటో తెలుసా? 16 కీమోలు ఇచ్చారంట. ఎన్ని కీమోలమ్మా? 16 కీమోలు. ఓ 4 ఇస్తేనే మనిషి ఎండిపోతాడు, ఎలాగైపోతాడు. 16 కీమోలు ఇచ్చారయ్యా, కేజీ బరువు కూడా తగ్గలేదు నేను అన్నాడు. అయ్యా, కీమో తీసుకున్న ఇంట్లో పని చేసుకునేదన్నయ్యా. అయ్యా, మొన్నే కీమోలు అన్నీ అయిపోయినాయి అయ్యా. ఈ సాక్ష్యం చెప్పడానికి మీకు ఫోన్ చేశాను. నేను హైదరాబాద్లో ఉంటాను. నా కూతురు పరిచయం చేసింది మీ లైవ్ ప్రోగ్రామ్ని. ఆ 40 దినాలు మీరు ఉపవాస ప్రార్థనలు నడిపిస్తున్నప్పుడు ప్రతిరోజు నేను పాల్గొన్నానయ్యా. అయ్యా, 16 కీమోలు అయిపోయినాయి, సర్జరీ చేశారు చిన్నది. అయ్యా, పెట్ స్కాన్ చేశారు, ఇంకా శరీరంలో ఏమన్నా ఉందా, పూర్తిగా నయమైపోయిందా అని. పెట్ స్కాన్ చేస్తే అయ్యా, నా శరీరంలో క్యాన్సర్ లేదని చెప్పారయ్యా. దేవునికి స్తోత్రం. అమ్మా, ప్రసంగాలు చెప్పడం సులువు, కానీ శ్రమలు వచ్చినప్పుడు మనకి శక్తి సరిపోదు. శోధనలు వచ్చినప్పుడు మనకి బలము సరిపోదు. మనము సొమ్మసిల్లిపోతాం. మనం ఎవరమోనంటే మనము మట్టి ఘటములము, మనము ఖచ్చితంగా సొమ్మసిల్లుతాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను సొమ్మసిల్లని వాడిని. ఆయన ఎవరట? ఆయన పేరేంటి? సొమ్మసిల్లని వాడు. సొమ్మసిల్లిపోయే వారికి, సొమ్మసిల్లని వాడు మాత్రమే కాదట, సొమ్మసిల్లిపోయే వారికి శక్తిని అనుగ్రహించేవాడు, బలాభివృద్ధిని కలుగజేసేవాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడమ్మా సొమ్మసిల్లిపోతాం? మనము తట్టుకోగలిగినంత ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు సొమ్మసిల్లిపోం. మనం ఇంకా తట్టుకోలేనప్పుడు సొమ్మసిల్లిపోతాం. ప్రియదేవుని బిడ్డలారా, మనం తట్టుకోగలిగినంత రోగం వచ్చినప్పుడు, తలపోటు వచ్చిందనుకోండి, తట్టుకోగలము, సొమ్మసిల్లిపోము.
చిన్న జ్వరం వచ్చింది, తట్టుకోగలం, సొమ్మసిల్లిపోము. కానీ పెద్ద క్యాన్సర్ వచ్చింది, తట్టుకోలేము, సొమ్మసిల్లిపోతాం. ఇంట్లో భయంకరమైన శోధన వచ్చింది. ఓ తల్లి వచ్చి చెప్తుంది, అయ్యా నా భర్త నన్ను విడిచి పరాయి స్త్రీతో వెళ్ళిపోయాడయ్యా, గుండె పగిలిపోతుంది ఆ పెటికి, తట్టుకోలేకపోతున్నానయ్యా, చచ్చిపోదాం అనిపిస్తుందయ్యా, ఈ పిల్లల్ని చూసి బతుకుతున్నాను నేను. అమ్మ కొన్ని శ్రమలు వస్తాయి, కూర్చుని వాక్యము వింటున్నంత ఈజీగా ఉండవు, అవి చెప్తున్నంత ఈజీగా ఉండవు. ఆ శ్రమలు, ఆ శోధనలు, ఆ పోరాటాలు, అపవాది శోధించినప్పుడు కష్టము, సొమ్మసిల్లిపోతాం. కానీ ఆ యోసేపుకి బలమిచ్చిన దేవుడే, సౌలు తరుముతున్నప్పుడు దావీదుకి బలమిచ్చిన దేవుడే. ఆయన ఎవరట? ఆయన సొమ్మసిల్లని వాడట. సొమ్మసిల్లిపోయే వారికి ఏం చేస్తాడంట? శక్తిని ఇస్తాడంట. ఎలా ఇస్తాడంట? ఇక్కడ చెప్తున్నాడు ఎలా ఇస్తాడంట. కోవిడ్లో అందరూ మింగేసి ఉంటారు. ఏం ట్యాబ్లెట్లు? బలం ట్యాబ్లెట్లు. అలాగో బలం ట్యాబ్లెట్ ఇవ్వడంట ఆయన. కోవిడ్లో అందరూ అవసరం ఉన్నా లేకపోయినా బలం ట్యాబ్లెట్లు మింగేయడం వల్ల, బలం ట్యాబ్లెట్లు అంటే మీకు అర్థమవుతుందని చెప్పాను, ఈ సూప్రడిన్, జింకోవిట్ ఇవన్నీ మింగేయడం వల్ల దొరికే కాదు ట్యాబ్లెట్లు. కొంతమంది ఉంటారు ఊరికనే తాగేస్తారు. ఏంటది? బలం టానిక్లు అంట. అలాగ ఉంటుంది బలం. కానీ ఏమోనండి కోవిడ్లో బలంగా ఉండాలని తాగేస్తున్నానండి. దేవుడట సొమ్మసిల్లిన వారికి శక్తినివ్వడం మాత్రమే కాదంట, ఆయన ఇస్తే ఎలా ఉంటుందంట. ఒక ఉదాహరణ చెప్తాను, నిజంగా జరిగింది. మా ఇంట్లో అద్దెకుండేవాడు ఒక అన్న. ఆయన ఇప్పుడు విజయవాడలో సేవ చేస్తున్నాడు. ఆయన ఒక కాలేజీలో ప్రొఫెసర్ కింద చేసేవాడు. ప్రభు సంపూర్ణ పిలిపిస్తే సంపూర్ణ సేవ చేయడానికి ఉద్యోగం వదిలేసి ఆయన విజయవాడలో ఇప్పుడు సేవ చేస్తున్నాడు. కారణం ఏంటి అని అంటే, ఆయన ప్రియులరా అన్య కుటుంబంలో పుట్టాడు. యేసు ప్రభు తెలీదు. ఆయన వాక్యం విని సువార్త ప్రకటింపబడినప్పుడు ఆ సువార్త విని రక్షింపబడ్డాడు. రక్షింపబడినప్పుడు ప్రియులరా ఆయనకి వీపు మీద ఒక పెద్ద కంతి వచ్చింది. అది మొదట నిమ్మకాయ అంత ఉంది, తర్వాత మామిడికాయ అంత అయింది. కూర్చోలేకపోతున్నాడు, బిడ్డ పడుకోలేకపోతున్నాడు. అసలు వేదన, బాధ, భయంకరమైన వేదన. రాత్రులు నిద్రపడడం లేదు ఆ వేదనకి. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా ప్రభుని నమ్ముకున్నాక ఈ రోగం వచ్చింది, పెద్ద కంతి వచ్చింది వీపు మీద, వెన్నెముక మీద. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా ప్రభు చేతుల్లోకి వచ్చాక రావడం ఏంటండి? ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత రావడం ఏంటండి? నిన్నటి దినాన్ని చెప్పాను మీకు ప్రియులరా. ఓ దైవజనుడు రాశాడు, శ్రమలోపకారము శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం అంట. అప్పుడు ఈ దేవుని బిడ్డలరా ఓ ఫ్రెంచ్ పెయింటరు, ఆయన చిత్రపటం గీసేవాడు. ఆర్థరైటిస్ వస్తే రెండు చేతులు కూడా ఇలా మెలికలు తిరిగిపోయి వేళ్ళు వంగిపోయినాయి అంట. అయితే వంగిపోయినటువంటి ఆ చేతులతోటి బ్రష్ పట్టుకుంటే చాలా పెయిన్ వచ్చేదట. అయినా కూడా ఆ పెయిన్ని భరిస్తూ, ఆ బాధను భరిస్తూ చిత్రపటాలు గీసేవాడట. ఒకరోజు తన స్నేహితుడు వచ్చి చూస్తూ, వీల్ చైర్కి పరిమితం అయిపోయాడు ఆర్థరైటిస్ వచ్చి, చూస్తూ ఏమన్నాడంటే, ఒరే ఇంత బాధ అనుభవిస్తూ ఈ చిత్రపటాన్ని బ్రష్ తోటి ఈ పెయింటింగ్ దానికి ప్రభు ఇచ్చిన ఆశీర్వాద ఫలాన్ని పొందుకోకుండా అడ్డుపడడానికి వాడి ప్రయత్నాలు, వాడి శోధనలు వాడు చేస్తూనే ఉంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనం వాడి ప్రయత్నం వాడు చేస్తాడు. కానీ ఆయనను ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. సాతాను పెట్టిన శోధనని కూడా అనట దేవుడట నీకు విజయం ఇవ్వడానికి వాడుకుంటాడంట. దేవునికి స్తోత్రం. యోసేపు అన్నలతోటి అదే అంటాడు. ఏమంటాడంటే, అన్నలరా మీరు నన్ను ఐగుప్తుకి అమ్మేస్తే, నేను వెలుగుప్తుకి అమ్మేస్తే నేను వెళ్ళి మహారాజునైపోతానని అమ్మలేదు. మీరు నన్ను నా జీవితాన్ని నాశనం చేయడానికే అమ్మేశారు. కానీ అన్నలారా మీరు నాకు తలపెట్టిన కీడునే దేవుడు నాకు కిరీటంగా చేశాడు. దేవునికి స్తోత్రం. అవునమ్మా. ఓ దైవజనుడు ఏమన్నాడంటే, క్రైస్తవులకంట సొమ్మసిల్లిపోయినప్పుడు దేవుడు శక్తినిస్తేనట వేదనే వేదిక అయిపోద్దంట. దేవునికి స్తోత్రం. పెయిన్ విల్ బికమ్ ఎ ప్లాట్ఫామ్ అన్నాడు. వేదనే వేదిక అయిపోద్ది.
పౌలుని ప్రియులారా చెరసాల్లో పెట్టి 2 చేతుల్ని బంధిస్తే సాతానుగాడు అనుకున్నాడు, ఒక గదిలో బంధిస్తే ప్రపంచమంతా సువార్త ప్రకటించకుండా సంఘాలు కట్టకుండా ఉంటాడు, కాబట్టి జైల్లో పెట్టి పౌలుని సువార్త ప్రకటించకుండా బంధించగలిగాను అనుకున్నాడు. ఆ బంధింపబడినటువంటి ఆ సంఖ్యల చేత బంధింపబడినటువంటి చేతులతోటి 3 వంతులు పత్రిక రాశాడు కొత్త నిబంధనలో. దాన్ని చెరసాల పత్రికలు అంటారు. ఆ పత్రికలే 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా చదువుకునే అనేక మంది యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు. దేవునికి స్తోత్రం. చూసారా మీరు, చెరసాలని కూడా దేవుడు వాడుకుంటాడమ్మా ప్రియులరా. అయితే అన్న వీపు మీద ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభుని నమ్ముకున్నాడు అన్ని కుటుంబం నుంచి. ఈ రోగం వచ్చినప్పుడు ఆ వేదన బాధకి అందరూ అన్నారట, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు, నీకు దేవుడు ఏం చేశాడు? ప్రభుని ప్రార్థిస్తున్నాడట, ప్రభువా ఈ వేదన నుంచి నాకు స్వస్థత దయచేయని. విజయవాడలో ఉన్న హాస్పిటల్ అన్నీ తిరిగేశాడట. మా ఇంట్లో అద్దుకునేవాడు నాతో చెప్పాడు ఈ సాక్ష్యాన్ని. ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఒకరోజు. అన్నాడంట ఆ పెద్ద డాక్టరు, అయ్యా ఆపరేషన్ చేసి ఈ కంతిని తీసేయడం పెద్ద కష్టమేం కాదు, తీసేయచ్చు, కానీ తీసేస్తే చచ్చిపోతావు, నువ్వు తీయకపోయినా చచ్చిపోతావు అన్నాడంట. ఏమైపోద్ది అప్పుడు? హృదయం, గుండె ఏమైపోద్దమ్మా? కరిగిపోద్ది. వేదంతో బాధతోటి ఇంటికి వచ్చాడు. రసి కారుతుంది, రక్తం కారుతుంది, ఇంకా భరించలేకపోతున్నాడు, సొమసిల్లిపోయాడు. ఆ రాత్రట వాళ్ళ ఇంటివారట హైందవ సహోదరులు ఇంకా చచ్చిపోతాడు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇంటి బయట మంచం వేసేస్తారు. మరి నెల్లూరు జిల్లాలో అలా వేస్తారు లేదు నాకు తెలియదు, కానీ అంటే బయట మంచం వేసి పడుకోబెట్టారంటే అర్థం ఏంటి? బయట నుంచి అలాగ వెళ్ళిపో అని అర్థం. ఆ రాత్రి బయట మంచం వేస్తారంట, అర్థమైపోయిందంట ఈ రాత్రి నేను చనిపోతాను అన్నమాట. ఆ రాత్రి బయట మంచం పక్కన మోహకరించేలా అంటున్నాడు, ప్రభువా అయితే ఈ రాత్రి నన్ను స్వస్థపరచు, లేకపోతే ఈ రాత్రి నా ప్రాణం నువ్వు తీసేసుకో, హాయిగా నీ దగ్గరికి వచ్చేస్తాను, ఈ వేదన మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి కన్నీటితోటి ప్రార్థన చేస్తూ చేస్తూ చిన్నపిల్లలమ్మ ఏడ్చి పడుకుని పోతారు ఒకసారి. అలాగన ఆ ఏడుపులోనే నిద్దట్లోకి వెళ్ళిపోయాడట. ఆ కల్లో తెల్లటి వస్త్రాలు వేసుకుని ఒక ఆయన వచ్చి ఈయన వీపు మీద తాకాడట. ఆ కంతి తీసేసాడట. ఆయన తెల్లటి బట్టలు ఎర్రగా అయిపోయినాయి అంట. ఆయన వెళ్ళిపోయాడు. ఉదయం లేచాడు. ఆ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఇంత హాయిగా నిద్ర లేవడం ఎప్పుడు జరగలేదు. ప్రాణం ఇంత తేలిగ్గా ఉంది ఏంటని వెంటనే వీపు మీద చేయి పెట్టి తడుని చూసుకున్నాడు. అదేం నిమ్మకాయ అంత లేదు, మామిడికాయ అంత ఉంది. 2 చేతులతో తడిని చూసుకుంటే కంతి లేదు. దేవునికి స్తోత్రం. గెంతులేసుకుంటూ ప్రభుని స్తుతించి పరిగెత్తుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. ఏ డాక్టర్ గారు? ఏ డాక్టర్ అయితే తీసేసినా చచ్చిపోతావు, ఉన్నా చచ్చిపోతావు అని అన్నాడో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారండి కంతి తీసేసాడండి. ఎవర్రా తీసేసింది అన్నాడు. మా యేసు ప్రభు అండి. మీ క్రైస్తవులందరూ ఇలాంటి కబుర్లే చెప్తారు కానీ నేను నమ్మను. అది ఎక్కడికో లోపలికి పోయి ఉంటుంది, వెళ్ళి స్కానింగ్ తీయించుకునిరా అన్నాడంట. ఆయన కోసం వెళ్ళి స్కానింగ్ తీయించుకుని వచ్చాడు. పాత రిపోర్టు కొత్త రిపోర్టు పక్కన పెట్టి చూస్తున్నాడంట ఈయన. నిజంగా జరిగింది ఇది. ఎంతసేపు చూసినా కూడా ఈయన ఏం మాట్లాడలేదంట. ఈయన అన్నాడు, డాక్టర్ గారండి అని అంటే ఆ రిపోర్ట్లు 2 బల్ల మీద పడేసి అప్పుడు అన్నాడంట, రే ఇప్పుడు నమ్ముతున్నాను రా మీ యేసు ప్రభు నిజమైన దేవుడు అని అన్నాడు. చెప్పలు కూడా దేవుడు అవును మా ఇంపాది ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు ఈ అన్నాడంట, డాక్టర్ గారండి బలానికి ఏమన్నా టానిక్ రాయరా అన్నాడంట. అప్పుడు ఆ డాక్టరు ఆ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద బలానికి టానిక్ రాస్తూ అన్నాడట, రే ఇది తాగినా తాగకపోయినా నీకు బలం వచ్చేస్తుంది. నువ్వేదో రాయమన్నావు కాబట్టి రాస్తున్నాను. ఇది తాగితే తాగు లేకపోతే లేదు, ఇది తాగాలని ఏమీ లేదు అని చెప్పి రాసిచ్చాడట. అమ్మా ప్రభు సొమ్మసిల్లిన వారికి ఆయన సొమ్మసిల్లిన వారికి ఆయన బలాభివృద్ధి కలిగజేస్తాడు. ఆయన ఎలా ఇస్తాడంట శక్తి? ఆయన శక్తి ఇస్తే ఎలా ఉంటుందంట? 3 ముక్కల్లో చెప్తున్నాడు. వాళ్ళంట పక్షిరాజులాగా ఎగురుతారంట ఆయన సొమ్మసిల్లిన వారికి శక్తిని ఇస్తే. ఎవరికి?
సొమ్మసిల్లిపోయినటువంటి విశ్వాసికి ఆయన బలమిస్తే, ఆయన శక్తినిస్తే వారు పక్షిరాజులాగా ఎగురుతారంట. ఎందుకు పావురంలా ఎగురుతారని రాయలేదు? పావురం పరిశుద్ధమైనటువంటి పక్షి, పరిశుద్ధాత్మకు ముంగుర్తుగా ఉందని బైబిల్ చెప్తుంది కదా. పక్షిరాజుతో ఎందుకు పోల్చారు? పక్షిరాజుకున్న లక్షణం ఏంటంటే, తుఫాన్ వచ్చినప్పుడు అన్ని పక్షుల యొక్క స్పీడ్ తగ్గుతుంది, కానీ పక్షిరాజు స్పీడ్ పెరుగుతుందంట. శ్రమ వస్తే లోకంలో ప్రతి మనిషి స్పీడ్ ఏమవుతుంది? తగ్గుతుంది, కానీ దేవుని బిడ్డల స్పీడ్ ఏమవుతుందంట? దేవుని బిడ్డల స్పీడ్ ఏమవుతుందంట? ఎందుకంటే పక్షిరాజట తుఫాన్ వచ్చినప్పుడట దావీదుకు మాత్రము ఎదగడానికి ఆ స్టెప్పింగ్ స్టోన్ అయిపోయాడు. ఇలాగ ఎన్నో చెప్పగలను, బైబిల్లో మీకు చూపించగలను ప్రియులరా. యోసేపుకి ఐగుప్తు బానిసత్వమే రాజు అవ్వడానికి యోసేపుకి తన జీవితంలో దేవుడు అనుమతించాడు. యోసేపు దాన్ని వాడుకున్నాడు. ఒక మాట చెప్తున్నాను, ఎలా ఇస్తాడంట? ఆయన బలం ఇస్తే ఎలా ఉంటుందంట? వారు పక్షిరాజులా ఎగురుతారట. రెండోది, వారు అలయక పరిగెత్తేద్దరు. అవకాశాలు వచ్చినప్పుడు పరిగెత్తి పట్టుకుంటారంట. వారు సొమ్మసిల్లక నడిచి, క్రైస్తవునికమ్మా ప్రతిసారి పరిగెత్తడం ఎగరడమే కాదు, కొన్నిసార్లు సహనంతో నడవలసి కూడా ఉంటుంది. ఒక్కోసారి మన ప్రార్థనకి జవాబు వెంటనే రాదు. ఆ టైంలో మనకి ఏ శక్తి కావాలంటే సహనంతో నడిచే శక్తి కావాలి, నడవడానికి శక్తి కావాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, సహనంతో నడవడానికి, ఆయన ప్రార్థనకి జవాబిచ్చేదాకా ఓర్పుతోటి, సహనంతో, నిరీక్షణతోటి నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ ముందుకు నడవడానికి మనకి శక్తి కావాలి. అయితే ఎప్పుడు ఇస్తాడంట? ఇది చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడు ఇస్తాడంటే, యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటమ్మా? బొగ్గు కింద చెయ్యేసుకుని ఇలా రైలు మొట్టమొదటి. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటి? మనకి ప్రియులారా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి డబ్బు కావాలి, అవునా కాదా? మనకి ప్రియులారా, అనారోగ్యం ఉన్నప్పుడు మనకి స్వస్థత కావాలి. కాబట్టి మనం అనారోగ్యంలో దేన్ని కోరుకుంటాం? స్వస్థత కోరుకుంటాం. ఆర్థిక ఇబ్బందులు ఏం కోరుకుంటాం? డబ్బు కోరుకుంటాం. కానీ కీర్తనాకారుడు ఇక్కడ శ్రమలో ఉన్నాడు. ఈయన ప్రాణము దేన్ని కోరుకుంటుందంటే దేవుణ్ణంట. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్నే ఆకాంక్షించడం. ఏంటి చెప్పండి ప్రియులరా? మనకి కావాలి, మనకి శ్రమల నుంచి విడుదల కావాలి, శోధల నుంచి విజయం కావాలి, మనకి ఇహలోకపు సమస్యలన్నిటిలో మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు మన మనసంతా సమస్య మీదే ఉంటుంది. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఐ వాంట్ యూ లార్డ్, ఐ వాంట్ యూ. నాకు ముందు నువ్వు కావాలి ప్రభువా. నాకు శ్రమలు ఉన్నాయి, నాకు శోధనలు ఉన్నాయి, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కానీ నాకు ముందు ఎవరు కావాలి? నాకు ముందు డబ్బు కాదు, నాకు ముందు స్వస్థత కాదు, నాకు ముందు నువ్వు కావాలి. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటో తెలుసా ప్రియులరా? ఆయన్ని కోరుకోవడం అన్నిటికంటే ఎక్కువగా. నువ్వు శ్రమల్లో శోధనలో ఉన్నప్పుడు కూడా మీరు విడుదలపరమైనటువంటి విజయము కంటే, ధనము కంటే, అన్నిటికంటే ప్రభుని ఎక్కువగా కోరుకోవడమే యెహోవా కొరకు ఎదురు చూడటం. మోషే అంటున్నాడు ప్రియులరా, మోషే, ఇశ్రాయేలు పాపం చేశారు, నేను మీకు మన్నా ఇస్తాను, మీకు ముందుగా దూతను పంపిస్తాను, మీకు కనాను దేశాన్ని ఇస్తాను, నేను వాగ్దానం చేశాను, కాబట్టి నేను మాత్రం రాను నీతో అని అంటే మోషే ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నాకు నువ్వు కావాలి, నాకు కనాను దేశం కాదు, నాకు ముందు ఎవరు కావాలి? నాకు మన్నా కాదు, నాకు ముందు ఎవరు కావాలి? ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ఆయన చేతుల్లోకి రావడం అంటే ఏంటో తెలియట్లేదు. ఆ యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటో తెలియదు. ఆయన బలం ఇస్తాడు, ఆయన తప్పకుండా ఇస్తాడు, కానీ ఎప్పుడు ఇస్తాడు అని అంటే నీవు ఆయననే ఆకాంక్షించినప్పుడు. నువ్వు అన్నిటికంటే ఎక్కువగా దేన్ని కోరుకోవాలి చెప్పండి? ఏం కోరుకోవాలి? ఆయన కోరుకోవాలి. ఆ యబ్బోకు రేవు దగ్గర యాకోబుకి ఎవరు కావాలి? ఒంటరిగా ఉండిపోయాడు. నాకు నువ్వు కావాలి దేవా. పెనుగులాడెను, అక్కడ ఉన్న పదం అమ్మ, దేవునితో పెనుగులాడేను. ఐ వాంట్ యూ లార్డ్. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, హీజ్ ఇన్ పెయిన్, హీజ్ ఇన్ ట్రబుల్, హీజ్ ఇన్ సఫరింగ్. కానీ కీర్తనకారుడు, నా ప్రాణము
దేవా నేను కోరుకుంటుంది. ఐ వాంట్ యూ లార్డ్, నాకు నువ్వు కావాలి. అమ్మా, మనము ప్రభుని కోరుకుంటే ప్రభువులో అన్నీ పొందుకుంటాం. అందుకే ఆయన ఏమన్నాడంటే, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు కావాల్సినవి అన్నీ మీరు ఫాలో అవసరం లేదు, అట్లని అయ్యే మిమ్మల్ని ఫాలో అవుతాయి. ఇందాక జాన్ బన్యన్ గారు చెప్పారు కదా, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆయన ఫాలో అవ్వండి, మీకు కావాల్సినవి మిమ్మల్ని ఫాలో అవుతాయి. ప్రియులరా, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం కానీ, విజయం కానీ, దేవుడు నన్ను వాడుకుంటున్న విధానం కానీ, నాకు ఇచ్చినటువంటి ఘనత కానీ, నా ప్రియదేవుని, నేను ఘనతను కోరుకోలేదు, నేను డబ్బు కోరుకోలేదు, నేను పేరు ప్రఖ్యాతలు కోరుకోలేదు, నేను ప్రభుని కోరుకున్నాను. అవన్నీ నా వెనకాల అయ్యే వచ్చినాయి ఆటోమేటిక్గా. చాలామంది క్రైస్తవ విశ్వాసులు జయ జీవితాన్ని జీవించలేకపోవడానికి కారణం ఏంటంటే, జయశీలుడైన యేసయ్యను కాకుండా వాళ్ళు ఈ లోకంలో జయాన్ని, ఈ లోకంలో సుఖశాంతులను కోరుకుంటున్నారు. మీరు ప్రభుని కోరుకోండి, అవన్నీ మీ ఇంట్లోకి వస్తాయి, మీ ఒంట్లోకి వస్తాయి. దేవునికి స్తోత్రం. అందుకే మనము ఓ పాట నాకు చాలా ఇష్టం, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. ఐ వాంట్ యూ లార్డ్, ఐ వాంట్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని కోరుకోండి. రెండో, దేహో కొరకు ఎదురు చూడడం అంటే, నెంబర్ 1 టు లాంగ్ ఫర్ హిమ్, నెంబర్ 2 టు లిజన్ టు హిమ్. ఆయన మాట కొరకు కనిపెట్టడం. మనం శ్రమలో ఉన్నప్పుడు, మనం సొమసిల్లిపోయినప్పుడు మనం ఆయన కోరుకోవాలి. రెండవదిగా ఆయన మాటను కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? దేవా, నీ మాట నాకు ఇవ్వా, నీ వాగ్దానం నాకు ఇవ్వా, నీ మాటను నేను కోరుకుంటున్నాను. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము కొరకు కనిపెట్టువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ధన్యులు అంటే ఎవరంటే దీవించబడిన వారు అని అర్థం. ఆమేన్. మనము ధన్యులం అవ్వాలి అని అంటే ప్రియులరా, ఆయన మాట కోరుకోవాలి, ఆయన మాట కొరకు కనిపెట్టాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఆయన మాట కొరకు కనిపెట్టడం. ఓ రోజట అమెరికాలో ఉద్యోగాలందరికీ ఊడిపోతుంటే పేపర్లో యాడ్ వచ్చిందంట, టెలిగ్రామ్ ఆపరేటర్ కింద ఉద్యోగం ఇస్తామని. టెలిగ్రామ్ అంటే ఈ దినాల్లో తెలియకపోవచ్చు చాలామందికి, వాట్సాప్లో వచ్చేసినటువంటి రోజుల్లో. మా చిన్న దినాల్లో టెలిగ్రామ్ అంటే ఎవరికైనా అర్జెంటుగా సమాచారం పంపించాలంటే టెలిగ్రామ్ పంపించేవాళ్ళు. ఆ టెలిగ్రామ్ ఎలా ఉంటుంది అని అంటే, అది ఇంగ్లీషు తెలుగులో ఉండదు. టెలిగ్రామ్ ఎలా ఉంటుందంటే, దానికి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది, ..### అని చెప్పి. ఆ టెలిగ్రామ్ ఆపరేటర్ ఏం చేస్తాడు అని అంటే, ఈ కోడ్ లాంగ్వేజ్ని తెలుగులోకి కానీ, ఇంగ్లీష్లోకి కానీ, హిందీలోకి కానీ, ఏ భాషలోకి అయితే ఆ భాషలోకి తర్జుమా చేస్తాడు అనమాట. అది టెలిగ్రామ్ ఆపరేటర్ చేసే పని. ఈ వ్యక్తి పేపర్లో యాడ్ చూసి పొంగిపోయి ఆనందంతో పరిగెత్తుకుని వెళ్ళాడంట. ఎందుకంటే మంచి నిపుణత ఉంది టెలిగ్రామ్ ఆపరేటర్ కింద. అందరికీ ఉద్యోగాలు పీకేస్తున్నారు, మనోడికి ఉద్యోగం లేదు. ఉద్యోగం ఇస్తానని యాడ్ ఇచ్చినప్పుడు సంతోషంతో పరిగెత్తుకుని వెళ్ళాడు. ఎంత నిపుణత ఉందంటే, ఆ టెలిగ్రామ్ సౌండ్ విని చెప్పేస్తాడు అనమాట మెసేజ్ ఏంటో. టెలిగ్రామ్ వచ్చిన సౌండ్ విని చెప్పేస్తాడు మెసేజ్ ఏంటో. వెళ్ళాడు, ఆఫీస్లో వెళ్ళి చూసేసరికల్లా 100 మంది ఉన్నారంట ఉద్యోగం కొరకు. ఇంకా నాకేం వస్తుంది అని చెప్పి తన ఫైల్ని, తన సర్టిఫికెట్లని పట్టుకుని కుర్చీలో కుప్పకూలిపోయాడు. ఎప్పుడు పిలుస్తాడు నా నెంబర్, నేను ఎప్పుడు వస్తాను, నాకు ఉద్యోగం వచ్చి ఒకటే ఉద్యోగం, ఈ లోపల ఎవడో ఒకడు తన్నుకుపోతాడు ఈ ఉద్యోగాన్ని అని కృంగిపోయి బాధతో ఆ కుర్చీలో కూర్చున్నాడంట. ఈ లోపల ఆఫీస్ రూమ్లో నుంచి టెలిగ్రామ్ వచ్చిన సౌండ్ వినబడుతుందంట. ఆ సౌండ్ విని ఫైల్ పట్టుకుని ఆఫీస్ రూమ్లోకి వాళ్ళందరినీ పక్క తోసుకుని వెళ్ళిపోయాడంట. బయటకు వచ్చి అంటున్నాడంట, 2 చేతులు ఇలా పైకెత్తి, నాకు ఉద్యోగం వచ్చేసింది అంటున్నాడంట. వీళ్ళందరూ కోళ్ళు మండిపోయిందంట. ఒకడు కాలర్ పట్టుకుని, రే నువ్వు ఎప్పుడురా వచ్చావు, నిన్ను అసలు లోపలికి ఎవడరా పంపించింది, నీకు రికమెండేషన్ ఎవడిచ్చాడు చెప్పు అని చెప్పి గద్దిస్తుంటే, బాబు కొంచెం కూల్, నా మాట విను ఫస్ట్. ఇందాక నుంచి లోపల ఒక సౌండ్ వినబడదు.
టెలిగ్రామ్ వచ్చిన సౌండ్ వినబడుతుంది. అదే ఆ సౌండ్ విన్నావా అని అంటే, విన్నాము, టెలిగ్రామ్ వచ్చిన సౌండ్ వినబడుతుందని అంటే, వారు ఇందాక నుంచి ఇది అర్థమైన వాళ్ళు లోపలికి రండి, మీకు ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారు, ఇంతమంది ఉన్నారు, మీరెవ్వరు లోపలికి వెళ్ళడం లేదు, నాకు అర్థమైంది, నేను లోపలికి వెళ్ళాను, నాకు ఉద్యోగం ఇచ్చేశారు అన్నాడంట. మీకు అర్థమైందా? అది అర్థమైతే చాలు. అమ్మా నిన్నటి దినాన్ని చెప్పాను, ఈ దేవుడు ఏ దేవుడు అంటే మోగదేవుడు కాదు, మాట్లాడే దేవుడు. కానీ చాలామంది ఆయన స్వరం వినలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన మాట్లాడకపోవడం కాదు, వీళ్ళు వినకపోవడం. అందుకే దేవుడు అంటాడు, ఇశ్రాయేలీలు నా మాట విననొల్లని ప్రజలు. ప్రియులరా, రాసేసి ఇచ్చేసాడు వాక్యాన్ని మనకి. అందుకే ఇందాక పాడుకున్నాం, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. ఏ జనానికి ఇవ్వలేదు. అమ్మా దేవుని బిడ్డలకు ఉన్న ధన్యత ఏంటో తెలుసా? దేవుడు తన మాటలను మనకు అనుగ్రహించాడు. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హీ కేమ్ టు దిస్ వరల్డ్, హీ గేవ్ హిస్ వర్డ్. ఆయన మాటలో మహిమ ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాట కొరకు కనిపెట్టిన వారు ధన్యులు. అమ్మా మా కజిన్ విజయరాజు ఆయన పేరు, సెకండ్ కోవిడ్ వేవ్లో ఆయన కోవిడ్ వచ్చింది. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో. నాకు బావ అవుతాడు. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మాతో కలిసి పెరిగాడు. మేమిద్దరం పిల్లలమైనా కానీ ముగ్గురం పిల్లల్లా పెరిగాం. మా ఇంట్లోనే పెరిగాడు, మా ఇంట్లోనే ఉన్నాడు, మా ఇంట్లో నుంచే వెళ్ళి చదువుకునేవాడు. చాలా క్లోజ్ బాండింగ్ అనమాట. ఆయనకి కోవిడ్ వస్తే అమ్మా, అంటే అంతా చెప్పడానికి సమయం లేదు కనుక ఒక మాటలో చెప్తున్నాను. ఎంత సీరియస్ అయిందంటే ఆయన ఐసీయూలో పెట్టారు 4 రోజులు. ఎక్స్రే తీస్తే ఊపిరితిత్తులు లేవు. ఊపిరితిత్తులు లేవంటారు ఏంటండి పాస్టర్ గారు? ఉంటాయి కదా లోపల, ఏమైపోతాయి? మీకు ఎక్స్రే తీస్తే ఊపిరితిత్తులు నల్లగా కనబడతాయి అక్కడ. ఆయనకి ఎక్స్రే తీస్తే తెల్లగా కనిపించింది. అంటే ఊపిరితిత్తులకి ఎప్పుడైతే కన్నాలు పడిపోతాయో ఆ ఎక్స్రే కిరణాలు వెళ్ళిపోయి అక్కడ నల్లగా ఏమీ అడ్డు లేదు కాబట్టి తెల్లగా ఉంటుంది. అంటే ఊపిరితిత్తులు ఏమైపోయినాయి అంటే దాన్ని మెడికల్ లాంగ్వేజ్లో ఫైబ్రోసిస్ అంటారు. గట్టిపడిపోయి కన్నాలు పడిపోయినాయి. బయట నుంచి ఆక్సిజన్ పంపిస్తుంటే సైకిల్ టైర్కి పంచర్ పడితే ఎంత గాలి కొట్టినా లోపలికి ఎలాగైతే బయటకు వచ్చేస్తుందో అలాగ ఊపిరితిత్తులు కన్నాలు పడిపోయి బయటకు వచ్చేస్తుంది. పల్మనాలజిస్ట్ వచ్చి ఏమన్నాడంటే ఖచ్చితంగా చచ్చిపోతాడు అన్నాడు. ఎందుకు అన్నాడంటే ఊపిరితిత్తుల్లో దేవుడు మనకేం చేశాడంటే కావలసిన దానికంటే ఎక్కువ పెట్టాడు. కానీ ఆయనకి 90% కాదు కదా, 100% ఊపిరితిత్తులు లేవు. ఈ ఎక్స్రే చూపించి ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే, మీరు మెడికల్ ఫీల్డే కదా, మా ఇంట్లో మా చెల్లి డాక్టర్, మా భార్య డాక్టరు, మా అమ్మ మా నాన్న వీళ్ళంతా మెడికల్ ఫీల్డే, మీకు తెలుసు కదా. ఆయన ఏమన్నాడంటే, ఈ ఎక్స్రే చూసి మీరు చెప్పండి ఎలా బ్రతుకుతాడో, ఖచ్చితంగా చచ్చిపోతాడు. నేను వేదంతో ప్రార్థన చేస్తున్నాను ప్రేయర్ రూమ్లో. దేవుడు నాతో ఏమన్నాడు తెలుసా? ప్రభా నువ్వు ఒక్క వాగ్దానం ఇవి, దేవా నువ్వు నాకు మాట ఇవి, నీ మాట కొరకని పెడుతున్నాను. బ్రతుకుతాడా లేకపోతే నువ్వు తీసేసుకుంటావా? నువ్వు చెప్పు నాకు, మనుషుల మాటలు కాదు. దేవుడు ఏమన్నాడు తెలుసా నాతోటి? అతడు గోతిని చూడ్డు, అతనికి ఆహారం తప్పదు అన్నాడు. డాక్టర్ గారు అన్నాడు ఖచ్చితంగా గోతిలో పోతాడు అన్నాడు. దేవుడు అంటున్నాడు అతడు గోతిని చూడ్డు, అతనికి ఆహారము తప్పదు. అంటే అర్థం ఏంటంటే బ్రతుకుతాడు, భోంచేస్తాడని. 4 రోజుల నుంచి భోజనం లేదు, ఐసీయూలో ఉన్నాడు. ప్రియులరా, అద్భుతంగా శాచురేషన్ అంటే ఆయన పరిస్థితి ఎలా ఉండేదంటే డ్రగ్ రియాక్షన్ వచ్చింది. డ్రగ్ రియాక్షన్కి ఎగిరిపోవాలి, చచ్చిపోవాలి ఆ రోజు. దేవుడు అంటున్నాడు అతను గోతిని చూడ, అతనికి ఆహారము. నేను ఉపవాసం ఉండి మేమందరం ప్రార్థనే. దేవుడు వాగ్దానం చేస్తాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నువ్వు ఆయన మాట కొరకు కనిపెట్టినప్పుడు. చప్పట్లు కొడితే నాన్న వాగ్దానములానిచ్చి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా. ప్రియులరా,
మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇందాకే ప్రభు కిషోర్ గారు చెప్పారు, నేను నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు అని. ఆయన మాట కొరకు కనిపెట్టండి అమ్మా. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే, అమ్మా ప్రభువా నాకు నీ మాట ఇవ్వి, ఆయన మాట కొరకు కనిపెట్టడం. మూడోది, యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే, చూడండి వాక్యం తీయండి, కీర్తనల గ్రంథము 104:27. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఇవన్నీ అంటే అక్కడ వాక్యం అంతా చదివితే మీకు అర్థమవుతుంది, జీవరాశులు. ఏంటి? జీవరాశులు. ఒకరోజు లాక్డౌన్ కాలంలో నేను నా కూతురికి మంచి బాండింగ్ ఉంటుంది. నా కూతురు ప్రపంచాన్నే చూడడం లేదని చెప్పి ఒకసారి గేటు బయట తీసుకెళ్ళి రోడ్డు మీద వాకింగ్ చేస్తున్నాం ఇద్దరం. అది బుడంకాయ 3 సంవత్సరాలు ఎంత ఉంటుంది. అప్పుడే నడకొచ్చింది, ఇద్దరం కలిసి నడుస్తుంటే అది పంది పిల్లని చూసి డాడీ లుక్ బేబీ పిగ్ అంది. అబ్బా, పంది పిల్లని ఎంత ముద్దుగా పిలిచావే నువ్వు అనుకున్నాను నేను. వీడియోల ప్రభావం. ఏం పిగ్ అంట? బేబీ పిగ్ అంట. నాకు అప్పుడు వెంటనే ఆ పక్కన పెద్ద పంది ఉంది, దాన్ని చూపించాను. నన్ను దెన్ వాట్ యూ కాల్ దట్ బేబీ అన్నాను. వాట్ యూ కాల్ దట్ బెటా అని అంటే అప్పుడు అంటది, దట్ ఈస్ పాపా పిగ్ డాడీ అంటుంది. పోన్లేదంటే నన్ను అనలేదు. రీలరా, తండ్రి పంది అంట, అదేమో పిల్ల పంది అంట. ఎంత ముద్దుగా, పందిని కూడా ఎంత ముద్దుగా భలే పిలుస్తున్నారని. రీలరా, నాకు అప్పుడు దేవుడు నాతో అంటున్నాడు, అరే క్రిసోస్టం, ఎప్పుడైనా బేబీ పిగ్ వెళ్ళి పాపా పిగ్ తోటి డాడీ ఈరోజు మనకు ఫుడ్ దొరుకుతుంది అంటావా అని అడిగిందంటావా అని అన్నాడు. అమ్మా, పందుల్ని ఎవరైనా పెంచుతున్నారా కావల్లో? అవి ఊరు మీద ఉంటాయి, మరి దానికి ఎవరు పెడుతున్నారు ఫుడ్? అమ్మ, కావల్లో ఎన్ని ఊరకొక్కలు ఉన్నాయి? వాటన్నిటికీ ఫుడ్ పెట్టాలంటే ఎన్ని రెస్టారెంట్లు కావాలి? కావల్లో ఎన్ని ఊరకొక్కలు ఉన్నాయో దానికి రాజమండ్రిలో ఉన్న ఊరకొక్కలను కూడా యాడ్ చేద్దాం. ఎన్ని ఊరకొక్కలు అవుతాయి? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇంట్లో పెంచుకునే కాదమ్మా, ఇంట్లో పెంచుకున్నవి ఒరే నాన్న అని అంటారు, చక్కగా పెడతారు. దానికి కాదు నేను అనేది. ఊరకొక్కలు అంటే ఊరు మీద వదిలేసిన కుక్కలు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఊరకొక్కలు ఉంటాయి? మరి భారతదేశంలో అమ్మ బాబోయ్, మరి దేశం మొత్తం మీద ఎన్ని ఊరకొక్కలు ఉంటాయి? ఎవరు పెడుతున్నారు? మీరేమైనా ప్రోగ్రాం పెట్టారా ఊరకొక్కలకు ఫుడ్ పెట్టే ప్రోగ్రాం? ఎప్పుడు కూడా ఊరకొక్క ఫుడ్ దొరకదేమో అని బెంగ పెట్టుకుని చచ్చిపోయిన ఊరకొక్కను చూసారా మీరు? ఉండదు అట్లకి బెంగ. ఎప్పుడు కూడా పంది పిల్లలు బెంగ పెట్టుకుని చచ్చిపోవడం చూసారా? లేని పందు కానీ అట్లకి అసలు ఈరోజు ఫుడ్ దొరుకుతుందా అన్న బెంగే ఉండదంట. యేసు ప్రభు దీన్నే ఉపయోగించుకున్న మాట అన్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు. ఎప్పుడు పక్షి పిల్ల వెళ్ళి పక్షి తల్లితోటి, మమ్మీ ఈరోజు మనము ఆహారం వెతుక్కోవడానికి వెళ్తాం కదా మమ్మీ, మనకు ఫుడ్ దొరుకుతుంది అంటావు మమ్మీ అని అంటే, ఊరుకో, అది మన బుద్ధి కాదు, అది మనుషుల బుద్ధి అని అంటదంట. యేసు ప్రభు అంటున్నాడు, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ప్రియులరా, యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటో తెలుసా? ఆయన వైపే చూడటం. నీకు వేదన వస్తుంది, శ్రమ వస్తుంది, శోధన వస్తుంది, నీకు అవమానాలు ఎదురవుతాయి, ఆయన వైపు చూడు, శ్రమ వైపు చూడొద్దు. సొమ్మసిల్లిన వారికి శక్తినిస్తాడు, కానీ ఎప్పుడు ఇస్తాడు అని అంటే నువ్వు దిక్కులు చూసినప్పుడు కాదు, ఆయన వైపు చూసినప్పుడు. నువ్వు ఆయన వైపు కాకుండా మనుషుల వైపు చూస్తే నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఆకాశం వైపు నా కన్నులు ఎత్తి చూచి, నాకు సహాయము కొండల తట్టు నా కన్నులు ఎత్తి చూచుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. అమ్మా, దేవుడు ఆయన వైపు చూసిన వారికి ఖచ్చితంగా శక్తినిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ అంటే భూలోకంలో ఉన్న జీవరాశులన్నీనంట ఎవరి వైపు చూస్తున్నాయంట? ఆయన వైపు చూస్తున్నాయంట. మరి మనం ఎవరి వైపు చూస్తున్నాం?
మనుషుల చేతుల వైపు చూడకండి. నేను సేవలోకి వచ్చినప్పుడు దేవుడితో ఒకటే తీర్మానం చేసుకుని, ప్రభువా నేను ఉద్యోగం చేయలేక సేవలోకి రాలేదమ్మా, నన్ను ప్రభు బలంగా పిలుచుకున్నందున ఆ పిలుపుని బట్టి ప్రభు కొరకు జీవించాలి అన్నటువంటి ఆ తృష్ణతోటి దేవుని సేవలోకి వచ్చాను. నేను ప్రభుతోటప్పుడు ఓ మాట అని, ప్రభువా నేను ఎప్పుడు ఎవరిని అడుక్కోను, నేను ఎవరిని కూడా మా సంఘానికి రమ్మని పిలవను, ఎక్కడ ఫ్లెక్స్ పెట్టను, నువ్వే నా దగ్గరికి తీసుకునిరా, నువ్వే నాకు కావలసినవన్నీ అనుగ్రహించు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఆయన వైపు చూశాను, ఆయన నాకు గొప్ప అభివృద్ధినిచ్చాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, మనుషుల వైపు చూడకండి. రాజులను నమ్ముకుంటు కంటే, రథాలని గుర్రాలను నమ్ముకుంటు కంటే యెహోవాను నమ్ముకుంటూ మంచిది. ఆయన వైపు చూడండి. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఆయననే కోరుకోవడం. రెండోది ఆయన మాట కొరకు కనిపెట్టడం. మూడోది ఆయన వైపే చూడడం. అందుకే పౌలు అంటాడు, యేసు వైపు చూచుచు ఓపికతో ఈ పందెములో పరిగెత్తుచున్నాను. ఏం కనిపించవా? కాదు, ఏమీ చూడకుండా నిర్ణయం తీసుకున్నాడు. అమ్మ, ఈ కెమెరా నా వైపు ఉంది చూసారా, లైవ్ ఇస్తున్నారు. ఆ కెమెరా ఆపరేట్ చేసి ఆయన ఏం చేస్తాడంటే, నా వెనకున్నదంతా బ్లర్ అయ్యి నేను ఒక్కడనే స్పష్టంగా కనిపించేటట్లు లోపల ఒక ఆప్షన్ ఉంటుంది, నన్ను ఫోకస్ చేయమని చెప్తాడు కెమెరాకి. నేను ఎటు కదిలినా కూడా కెమెరా నన్నే ఫోకస్ చేస్తుంది. వెనక ఉంటుంది కానీ స్పష్టంగా నేనే కనబడతాను. అమ్మా, యేసు వైపు చూడడం అంటే కార్ డ్రైవ్ చేస్తూ ఆకాశం వైపు చూడడం అని కాదు. యేసు వైపు చూడడం అంటే మనము చూస్తాం, అన్నీ చూస్తాం, కానీ స్పష్టంగా ఫోకస్ అయితే యేసై మీద పెడతాం. దేవునికి స్తోత్రం. లుక్ టు జీసస్, ఫిక్స్ యువర్ ఫోకస్ ఆన్ జీసస్. యేసై మీద మీ ఫోకస్. పేతురట ఆ నీళ్ళ మీద నడిచాడు. యేసు ప్రభు తర్వాత నీళ్ళ మీద నడిచిన ఒక్కడు చూపించండి. పేతురు తప్ప ఇంకెవరు లేరు. ఆ పేతురట ఎప్పుడైతే యేసు వైపు చూడడం మానేసి గాలి వైపు, శోధన వైపు, శ్రమ వైపు చూశాడో నీళ్ళల్లో మునిగిపోయాడు. చాలామంది ప్రియులరా గొలియాతు వైపు చూస్తారు. దావీదట గొలియాతుని చూడలేదు అని అంటలే, గొలియాతును చూశాడు కానీ దేవుణ్ణి చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఓ దైవజనుడు ఏమన్నాడంటే, హ్యావ్ ఏ గ్లాన్స్ ఎట్ యువర్ ప్రాబ్లం బట్ గేజ్ ఎట్ గాడ్ అన్నాడు. అంటే చూడొద్దు అని అంటలే, శ్రమను చూడండి కానీ ఒక్క క్షణం శ్రమ వైపు చూడండి, తదేకంగా దేవుని వైపే చూడండి అంటున్నాడు. శత్రువు కనబడతాడు, వాడు మనకంటే ఎత్తుగా ఉంటాడు. సవాళ్ళు ఎదురవుతాయి, శోధనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, కానీ వాటి వైపే చూసి కృంగిపోకండి. వాటిని చూడొద్దని అంటలే, అవి మన కళ్ళ ముందు ఉంటే చూడకుండా ఎలా ఉంటాం, కానీ ప్రభు వైపే తీక్షణంగా చూడండి. ఆఖరిది ప్రియులరా, ఇది చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 18వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే, అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలమును తినును, తన యజమానుని మన్నించువాడు ఘనత నందును. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, దోస్ హు వెయిటెత్ అపాన్ హిస్ మాస్టర్, తన యజమానుని మన్నించువాడు అని అంటే తన యజమానుని మాట వినేవాడు, అంటే తన యజమానునికి సేవ చేసేవాడు, అంటే తన యజమానునికి పరిచయం చేసేవాడు, అంటే తన యజమానుడి కొరకు బ్రతికేవాడు. అంజూరపు చెట్టు పెంచువాడు దాని ఫలము తినడం ఎంత పక్కనో, యజమానుడికి సేవ చేసేవాడు ఘనత నొందడం అంతా. ఆఖరిది ప్రియులరా, 4వది యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే టు లివ్ ఫర్ హిమ్, ఆయన కొరకు జీవించడం. నెంబర్ 1 యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఆయననే ఆకాంక్షించడం, టు లాంగ్ ఫర్ హిమ్. నెంబర్ 2 యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఆయన మాట కొరకు కనిపెట్టడం, టు లిజన్ టు హిమ్. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే టు లుక్ టు హిమ్, ఆయన వైపు చూడడం. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే టు లివ్ ఫర్ హిమ్, ఆయన కొరకు జీవించడం. అమ్మా, మీరు లోకం కొరకు జీవిస్తుంటే దేవుడు నీకు శక్తిని ఇస్తాడా? మీకు సామర్థ్యం ఇస్తాడా? మీకు బలం ఇస్తాడా? చాలామంది ప్రియులరా
సమస్యల్లో కూరుకుపోయినప్పుడు వారు లోకంలోనికి వెళ్ళిపోతారు. అసలు సమస్యలో కూరిపోయినప్పుడే ప్రభు వైపు చూడాలి, ప్రభు మాట కొరకు కనిపెట్టాలి, ప్రభు వైపు చూడాలి, ప్రభు కొరకు జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు కొరకు జీవించండి, ఆయన నీకు శక్తిని ఇస్తాడు. యేసు ప్రభు అంటాడు, మీరు నా కొరకు జీవించండి, మీకు నేను బలాన్ని అనుగ్రహిస్తాను, మీరు పైనుంచి శక్తిని పొందుకుంటారు. ఆఖరిగా ఇది నా ఆఖరి మాట, నేను రాజమండ్రి వెళ్ళిపోయే ముందు మీకు అందరికీ చెప్తున్న ఆఖరి మాట. ఈ భూమి మీద మనము ఎంతో కాలం జీవించం, కానీ నువ్వు ఎవరి కొరకు జీవించినా ఆ జీవితము వేస్ట్ అయిపోద్ది. నువ్వు యేసు కొరకు జీవించిన జీవితం ఒకటే చివరి వరకు నీకు జీతాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రతి వానికి వాని క్రియలు చెప్పనిచ్చుటకు జీతం నా యొద్ద సిద్ధముగా ఉన్నది. యేసు కొరకు జీవించండి అమ్మా. కొంతమంది అంటారు, పిల్లల కోసమే బతుకుతున్నానండి. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చింది వాళ్ళ కోసమే బతుకుతామని కాదు, వాళ్ళని పెంచమని. ప్రభు కొరకు జీవించాలి. కొంతమంది ఉద్యోగం కోసమే, వ్యాపారం కోసమే, పేరు కోసమే, అధికారం కోసమే బతుకుతూ ఉంటారు. చాలామంది చాలా వాటి కొరకు కొంతమంది అయితే యవనస్తులు నీ కోసమే జీవిస్తున్నాను అంటారు. ప్రియులరా, దేవుని కొరకు జీవించండి. ఆయన నిన్ను సిగ్గుపరచడు, ఆయన నీకు శక్తిని ఇస్తాడు, ఆయన నీకు విజయం ఇస్తాడు, ఆయన నీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకే తన ప్రాణాన్ని వెలగ చెల్లించాడు. ఈ లోకంలో ఆయన జీవించిన ప్రతిరోజు మన కొరకే జీవించాడు. నేను సేవలకు వచ్చినప్పుడు అన్యులైన నా స్నేహితులు అడిగారు, ఏంట్రా పాస్టర్ అయిపోతావా? కొంతమంది అన్నారు, ఫాదర్ అయిపోతావా అంటే పెళ్లి చేసుకోవా అన్నారు. అంటే లేదు లేరా, పెళ్లి చేసుకుంటాను కానీ ప్రభు కొరకు జీవిస్తాను అని అంటే, ఏమైంది నీకు, ఎందుకు చదువుకున్నావు ఇంత అలాంటప్పుడు? అప్పుడు నేను అన్నాను, వాళ్ళకి అర్థమయ్యేటట్లు మెసేజ్ పెట్టాను, రే ఆయన జీవితాన్ని జీవాన్ని నా కోసం ఇచ్చేశాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు నా జీవితాన్ని ఆయనకి ఇచ్చేద్దామని నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ మెసేజ్ చూసినప్పుడు స్నేహితులు ఏమన్నారంటే, నేను పెట్టిన మెసేజ్కి మంచి నిర్ణయం తీసుకున్నావు అమ్మా, ఆయన కొరకు నువ్వు జీవించడానికి ఆయన యోగ్యుడా? ఖచ్చితంగా యోగ్యుడు. ఎందుకంటే ఆయన నీ కొరకు తన ప్రాణాన్నే సిలువలో వెలగా పెంచాడు. అలాంటి ప్రభు కొరకు జీవించు. దేని కొరకు జీవించొద్దు. యెహోవా కొరకు ఎదురు చూచువారు అని అంటే అర్థం ఏంటంటే, ఆయనే ఆకాంక్షించేవారు, ఆయన మాట కొరకు కనిపెట్టేవారు, ఆయన వైపే చూసేవారు, ఆయన కొరకే జీవించేవారు. అట్టి వారికి దేవుడు శక్తిని ఇస్తాడట. ఇస్తే ఎలా ఇస్తాడంట? పక్షిరాజులాగా ఎగురుతారంట. ఆయన ఇస్తే ఎలా ఉంటుందంట? అలయక పరిగెడతారంట. పరిగెత్తి అవకాశాలని అందిపుచ్చుకుంటారు, సొమ్మసిల్లక నడిచిపోతారంట. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ఒక్కసారి మీ గుండెల మీద చేసుకుని, మీ జీవితంలో జయ జీవితం ఉందా లేదా? కనాన్లోనికి అడుగు పెట్టారా? నా వల్ల కాదు, ఈ శరీరాన్ని నేను జయించలేకపోతున్నాను, లోకాన్ని, ఈ శ్రమల్ని, ఈ శోధనల్ని, అపవాదిని నేను జయించలేకపోతున్నాను అని ఇశ్రాయేలీలందరూ కూడా వాళ్ళు అంటున్నారు. ప్రభు సహాయం చేస్తాడు అన్న విశ్వాసము లేని వారే వారు అంటున్నారు, మాకు శక్తి చాలదు అంటున్నారు. కానీ కాలేబు అంటున్నాడు, నాకు శక్తి చాలును అంటున్నాడు. కాలేబుకి వాళ్ళకి లేని శక్తి కాలేబుకి ఏమీ లేదు. కానీ కాలేబుకి ఉన్నది ఏంటి అని అంటే, యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన తప్పకుండా నాకు శక్తినిస్తాడు. నూతన బలము అంటే అర్థం నీ దగ్గర లేని బలం అని అర్థం. క్రొత్త చొక్కా అంటే అర్థం నీ దగ్గర లేని చొక్కా అని.
ఆయన నీకు నూతన బలం ఇస్తాడు. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు ప్రియులరా. ఆయన మేఘం ఎక్కడానికి నీకు నాకు ఉన్న భక్తి కానీ, శక్తి కానీ, పరిశుద్ధత కానీ సరిపోదు. కానీ ప్రభు అంటున్నాడు, నా కొరకు ఎదురు చూస్తే నేను ఇస్తాను అంటున్నాడు. నేను ఒక చిన్న చరణం పాడుతూ ఉండగా ఎవరైనా బలహీనులు ఒకవేళ ఇక్కడ ఉంటే, నాకు ఆయన బలం కావాలి, నా వల్ల కావడం లేదు, నేను పాపాన్ని జయించలేకపోతున్నాను, పలానా వ్యసనాన్ని జయించలేకపోతున్నాను, నేను లోకాన్ని, లోక ఆకర్షణలు జయించలేకపోతున్నాను, నేను పలానా రోగాన్ని, పలానా సమస్యని, పలానా శోధనని, పలానా ఆలోచనని, పలానా ఏదో బలహీనత నువ్వు జయించలేకపోతున్నావేమో. నువ్వు జయించకుండా మేఘమైతే ఎక్కలేవు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, జయించిన వానికే జీవకిరీటం ఇస్తాను అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘముతోటి ఆయన చెప్పిన మాట జయించాలి, ఖచ్చితంగా జయించాలి. జయించడానికి శక్తిని ఇస్తాను. యోహాను పత్రికలో యోహాను అంటున్నాడు, యేసు ప్రభు దేవుని కుమారుడు అని నమ్మిన వారందరూ లోకాన్ని జయించి ఉన్నారు అంటున్నాడు. నీ పాత రోత జీవితము, నీ పాప హృదయము మారిందా? నూతన హృదయముతో ఆరాధన నీకుందా? మారిందా? నీ హృదయం మారిందా? నీ శరీరాన్ని జయించావా? యేసయ్య శక్తిని ఇస్తాడు. నూతన హృదయముతో ఆరాధన నీకుందా? యేసుని ఆశించే దీన మనసుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? ఉందమ్మా? రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా. ఆయన అతి త్వరలో వస్తున్నాడు. ఎవరైనా ఉన్నారా ఇంకా సహవాసం లేని వారు దేవునితోటి? లోకాన్ని, శరీరాన్ని జయించిన వారు, శ్రమల్ని, శోధనల్ని జయించలేకపోతున్నాం, అపవాదిని జయించలేకపోతున్నాం, చీకటిని జయించలేకపోతున్నాం. నాకు ఆయన శక్తి కావాలన్నవారు లేచి నిలబడండి. ప్రభు నీకు బలమును, శక్తిని నన్ను అనుగ్రహించి నీకు జయ జీవితాన్ని అనుగ్రహించునుగాక. రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? రాకడ సమయంలో కడబూర శబ్దముతో శక్తి ఉందా? యేసుని దైవ శక్తి నీలో ఉందా? పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉందా? రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్య. యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? ఉందా? యేసయ్య రాకడ సమయములో పక్షిరాజులాగా ఎగరగలవా? ఆయన బలం ఇవ్వకపోతే ఎవరు ఎగిరి మేఘం ఎక్కలేరు. యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశల పైన విజయము నీకుందా? లోకాశల పైన దేన్ని జయించలేకపోతున్నావు? అనాకీల్ని జయించలేకపోతున్నావా? ఆ కనానీల్ని జయించలేను అనుకుంటున్నావా? వారు నీకంటే పొడుగ్గా ఉన్నారని, వారిని ఓడించలేవని, వారి దేశము కొండ మీద ఉందని, వారి పట్టణాలకి ప్రాకారాలు ఉన్నాయని, నా వల్ల కాదు, నేను ఓడించలేను నా శరీరాన్ని అని అనుకుంటున్నావేమో. ప్రభు ఈరోజు నీతో మాట్లాడాడు. ఆయన ఈ రాత్రి వస్తే నువ్వు జయించినట్లయితే ఆయన మేఘం ఎక్కుతావు.
నువ్వు జయించినట్లుగా ఈరోజే దేవుడు నీకు శక్తిని అనుగ్రహించినట్లుగా ఆయన చేతుల్లోకి రా. రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? శ్రమలో నా సహనము కుందా? స్తుతించే నాలుక నీకుందా? శ్రమలో నా సహనము నీకుందా? సహనానికి కూడా ఆయన శక్తి కావాలి. స్తుతించే శ్రమల్లో కూడా ఆయన స్తుతించారు పౌలు శీలలు. ఆయన శక్తి లేకుండా మన బాధల్లో, మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన రోగాల్లో ఆయన్ని స్తుతించలేం. we need his power. ఆయన శక్తిని ఇస్తే తప్ప ఆ శ్రమల్లో ఆయన్ని స్తుతించలేం. ప్రభు ఇస్తాడు నీకు. స్తుతి యాగము నీలో నుంచి రావాలి. ప్రభు కొరకు జీవించాలి. ప్రభు మేఘమెక్కడానికి లోకాన్ని, శరీరాన్ని, లోకాశలని, అపవాదిని నువ్వు జయించాలి. యేసునాథునితో నీకుందా? ఉందా? యేసునాథునితో సహవాసము నీకుందా? రావయ్య యేసయ్య వేగమే రావయ్యా, రావయ్య యేసయ్య వేగమే రావయ్యా, రావయ్య యేసయ్య వేగమే రావయ్యా, రావయ్య యేసయ్య వేగమే రావయ్యా. Lord, we need your power, Lord. Without your power, without your anointing, నీ అభిషేకము, నీ శక్తి, నీ సహాయము తండ్రి లేకుండా మేము ఈ లోకములో ఏ విధముగాను జయం పొందలేము దేవా. ఎందరు బిడ్డలైతే లేచి నిలబడ్డారు, వారు బలహీనలను ఒప్పుకుంటున్నారు. అవునయ్యా, మేము నిజంగానే బలహీనులము. మా బలహీనతలు నీ దగ్గర ఒప్పుకోవడం అది మాకు సిగ్గు కాదు, అదే మాకు శ్రేయస్కరం. మేము బలహీనులమని, మేము మంటికటములమని, మా వల్ల ఏది కాదని, మాకు మేముగా జయించలేమని, మాకు మేముగా మేఘమెక్కలేమని, శ్రమలను కానీ, రోగాలను కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, శోధనలు కానీ మాకు మేముగా జయించలేమని తండ్రి మేము నీ దగ్గర ఒప్పుకుంటున్నాం. అయ్యా, ఆ శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆ దొంగ ఒప్పుకున్నాడు, తన బ్రతికేంటో ఒప్పుకున్నాడు నీ దగ్గర. సమరీ స్త్రీ తన జీవితాన్ని నీ దగ్గర ఒప్పుకుంది. అయ్యా, నేను వేసానయ్యా, నా వల్ల కాదయ్యా అని నీ దగ్గర ఒప్పుకుంది నాయన. నా తండ్రి, నా ప్రభు, ఎందరైతే ఒప్పుకున్నారో వారికి నువ్వు విజయం ఇచ్చావు, వారికి నువ్వు శక్తినిచ్చావు. నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నావు తండ్రి. ఆ సమరయ అంతా సువార్త ప్రకటించడానికి తండ్రి, ఆ సమరయ స్త్రీకి నువ్వు శక్తినిచ్చావు ప్రభువా. తన బ్రతుకును మార్చేసావు నా యేసయ్య, నా ప్రభువా. నువ్వు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఒకేలాగున్నావు. ఇక్కడ ఎవరైతే నిలబడి ప్రభువా నేను పలానాది జయించలేకపోతున్నాను, నా వల్ల అవడం లేదు, నాకు సహాయం దయచే అని నిన్ను అడుగుతున్నారు. నాకు జై జీవితం ఇవ్వయ్యా, ఈ ఓటమి బ్రతుకు నాకు వద్దు, ఇంకా నీ చేతుల్లోకి వచ్చి నీ కొరకు ఎదురు చూచి నువ్వు ఇచ్చే నూతన బలం పొందుకుని ఈ క్రొత్త సంవత్సరం ఒక నూతనమైనటువంటి జై జీవితాన్ని నేను జీవిస్తూ నీ కొరకు ఈ లోకంలో సాక్షిగా జీవించి అనేక మందికి మాదిరిని చూపించే కృప నాకు దయచేయమని అందరైతే ప్రార్థన చేస్తున్నారు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను ఈ కావలి పట్టణాన్ని దీవించండి. ఈ కావలిలో చల్లారిపోయిన తండ్రి ఆ ఉజ్జీవాన్ని రగిలించండి, మన్నించు ప్రభువా. ఈ పట్టణాన్ని మరలా, ఈ పట్టణము నాయన చల్లారిపోయిందేమో, ఈ పట్టణము నాయన తండ్రి క్రైస్తవ సంఘాలు బహుశా నిద్రావస్థలోనికి వెళ్ళిపోయినాయా ప్రభువా. వారి సామర్థ్యాన్ని, వారి శక్తిని తండ్రి కోల్పోయారేమో. పరిశుద్ధాత్మ అభిషేకం తండ్రి మరలా నూతనముగా దయచేయండి, మంటను రగిలించండి, ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభువా. ఎందరైతే నీ మీద ఆధారపడకుండా ఓటమి పాలయ్యారో వారందరూ మరలా మేలుకొని నీ వైపు చూస్తూ, నీ మాట కొరకు కనిపెడుతూ, నీ కొరకు జీవిస్తూ మరలా రగిలే తండ్రి మండే వెలుగు జ్యోతుల్లాగా ఈ పట్టణంలో నీ కొరకు ప్రకాశించడానికి
ఇదే గ్రౌండ్స్లో ప్రభువా గొప్ప అగ్ని మరలా రగిలింపబడ్డానికి, గొప్ప ఉజ్జీవం మరలా రగిలించబడ్డానికి, చల్లారిపోయిన తండ్రి మంటను మరలా రగిలించుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ పట్టణంలో ఉన్న క్రైస్తవులకు జయమును అనుగ్రహించండి, జయమును అనుగ్రహించండి. యేసునామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని అన్మహింపడదాం. ప్రియులరా, నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ముందుగా స్తుతులు చెల్లిస్తున్నాను. ఒకసారి అందరం చప్పట్లు కొట్టి దేవుని మహింపడదాం. మరొకసారి నా దేవునికి ఎన్నో వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి సహోదరులు ప్రభు కిషోర్ గారికి వందనాలు. అలాగనే వేదిక మీద ఉన్న దైవజనులు జాన్ బన్యన్ గారికి, వేదిక మీద ఉన్న దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇప్పటి వరకు ఈ 3 దినాలు ఈ మంచులో కూడా మరి మంచుకు తడుస్తూ దేవుని వాక్యము ఆసక్తితో విన్న మీకు అందరికీ వందనాలు. ప్రియులరా, నా కొరకు ప్రార్థన చేయండి, మా పరిచర్ కొరకు ప్రార్థన చేయండి. నేను కావలి పట్టణం కొరకు ఈరోజు నేనున్న హోటల్ రూమ్లో ప్రార్థన చేశాను. ప్రభు, ఈ పట్టణాన్ని నువ్వు మరలా మన్నించు, మరలా రగిలించు, ఒక గొప్ప ఉజ్జీవం రగలాలి. నువ్వు అనేక మంది యవనస్తుల్ని లేపండి ప్రభువా. ఈ పట్టణం అంతా కూడా నీ కొరకు పట్టబడాలని ప్రార్థన చేస్తాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ప్రియులరా, మీ కుటుంబాలు మీరు ఆశీర్వదింపబడును గాక. కావల్లో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ ఆశీర్వదింపబడును గాక. సౌండ్ సిస్టమ్ వారికి ప్రత్యేకమైన వందనాలు. చాలా చక్కని సౌండ్ని అందించారు. అలాగనే ప్రత్యేకంగా ఆర్కెస్ట్రా వారికి వందనాలు. చాలా అద్భుతంగా సంగీతాన్ని అందించారు. ప్రియులరా, నా కోసం ప్రార్థన చేయండి. నా కోసం, నా కుటుంబం కోసం. మా పరిచర్య పేరు కల్వరి గ్లోరీ మినిస్ట్రీస్. రాజమండ్రి ఎప్పుడైనా వస్తే తప్పకుండా మా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తప్పకుండా రండి. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ప్రక్కన ఉంటుంది. నా కోసం ప్రార్థన చేస్తాను అన్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి. మరి నా పేరు తెలుసా మీకు? ఏం పేరు నా పేరు? కష్టమా? కొంచెం కష్టమే పలకడం, కానీ నాకు ఇష్టం. ఎందుకంటే మా అమ్మ నన్ను గర్భంలో ఉన్నప్పుడే దేవునికి ప్రతిష్ఠించుకుని ఈ పేరు పెట్టింది. ఇది ఎర్లీ చర్చ్ ఫాదర్ దైవజన్ని యొక్క బిరుదు. క్రిసోస్టమ్ అంటే బంగారు నోరు గలవాడని అర్థం. పేరుకు తగ్గట్లు చివరిదాకా బతకాలని ఆయన ముందు నిలబడినప్పుడు నిష్కలంకంగా సజీవ సాక్షిగా నిలబడి ఆయన ఇచ్చు కిరీటాన్ని పొందుకోవాలని నా కోసం ప్రార్థన చేయండి. చేస్తారా అందరూ? నేను కూడా మీకోసం చేస్తాను. ఈ రాత్రి సెలవు. ప్రభు చిత్తం అయితే మళ్ళా కలుసుకుందాం, లేకపోతే అక్కడ కలుసుకుందాం. ఎక్కడ? రాజమండ్రా? అక్కడ వస్తారా? వస్తా అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. డౌట్ లేదు కదా? ప్రియులరా, ఈ 3 రోజులు వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే కనుక, మీరు ప్రభు చిత్తమైతే ఒకవేళ మరల వస్తే కనుక ప్రభు అనేక మందిని ఇంకా బలపరచులాగున అప్పుడు ఏకీభవించి అనేకులు నడిపించండి. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎంత మంచి అయినప్పటికీ దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తి మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు వందన సమర్పణలో ఇంకో 3 మర్చిపోయాను. మొట్టమొదటిగా ఈ యొక్క పాంప్లెట్స్ డిజైన్ చేసి తనే స్పాన్సర్ చేశాడు. తన పేరు జీవన్, కల్వర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి సభ్యుడు. చేవూరు జీవన్కు ప్రత్యేకమైన వందనాలు. అలాగే పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడంలో సహాయం చేసినటువంటి బ్లెస్సీ ప్రేమ్ శుభా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే మా తమ్ముడు అమృతరాజ్ చిన్న మన స్పీకర్ గారిని తీసుకొని రావడంలో కానీ తీసుకువెళ్ళడంలో కానీ ఇంకా అనేక విషయాల్లో నాకు ఎంతగానో సహాయంగా ఉన్నాడు. ప్రత్యేకంగా తమ్ముడు అమృత్కి చిన్నకి వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు. ఈ యొక్క మీటింగ్స్ ముగించబడ్డాయి. అన్ని ఖర్చులు అంత పోగా ఇంకా 50,000 రూపాయలు నేను కట్టవలసింది. దీని కొరకు ప్రార్థన చేయండి. 50,000 రూపాయలు నాకు సమకూడాలి ఇప్పుడు. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దాదాపుగా 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టాను.
పర్వాలేదు, ఈ ఖాళీ కుర్చీల్లో నిండకపోయినప్పటికీ నాకు ఒక సంతృప్తి, మంచి దైవవర్తమానాన్ని కావలి పట్టణానికి వినిపించాను అనేటువంటి సంతృప్తి నాకుంది. ఎందుకంటే ఈ యొక్క వర్తమానాలన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. ఇవి నేను ఇంకా రేపటి నుంచి ఫేస్బుక్లో, వాట్సాప్లో షేర్ చేస్తాను. ఈ మెసేజెస్ అన్నిటినీ మరలా చూడండి, మరలా చూడండి, మరలా చూసి వాటి ద్వారా మీరు ఆత్మీయ మేళ్ళు పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కిషోర్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క సభలను ముగించుకుందాం. మన మధ్యలో పాస్టర్ ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరము కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో దేవునికి స్తోత్రములు చెల్లించి ఆశీర్వాదముతో ఈ రాత్రి సమయమున ఈ స్థలంలో నుంచి మనం బయలుదేరుదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైన మీ వాత్సల్యతను, ప్రేమను ప్రభువా ఈ కావలి పట్టణం మీద మీరు మరొకసారి చూపినందులకై స్తోత్రాలు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడుగా తండ్రి, మరచిపోని దేవుడుగా ప్రభువా, ప్రేమించే దేవుడుగా ఈ 3 దినములు ఈ సభల ద్వారా తండ్రి మీరు మాట్లాడినందులకై స్తోత్రాలు. ప్రారంభము కొద్దిగా ఉన్నప్పటికీ ముగింపు గంభీరమని మీరు సెలవిచ్చారు తండ్రి. అలాగూ ఈ ముగింపు కూడికలో ప్రభువా శ్రేష్టమైనటువంటి మీ దివ్య సన్నిధిని, మీ ప్రసన్నతను, మీ పరలోకపు మన్నాను తండ్రి మీరు మాకు అనుగ్రహించినందులకై స్తోత్రాలు. ఈ రీతిగా ఈ రాత్రి సమయమున ప్రభువా ఉన్నత బలముతో మమ్మలను నింపుటకు, ఉన్నత శక్తితో మేము ముందుకు సాగిపోవడానికి మా పట్ల మీరు ప్రణాళిక కలిగి మీ దాసుని బలపరచి అభిషేకించి తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందులకై స్తోత్రాలు తండ్రి. మీరు మాట్లాడుతుండగా ప్రభువా అనేకుల హృదయాలలో మీరు మంట పుట్టించి తండ్రి మీ కొరకై జీవించుటకు ప్రభువా మీరు పురికొల్పినందులకై స్తోత్రాలు తండ్రి. ఉన్నత బలముతో మీరు నింపినందులకై స్తోత్రాలు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అని వాగ్దానము చేసిన తండ్రి మీ ఆత్మ కార్యములు ప్రభువా ఈ సభల ద్వారా మీరు జరిగించినందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా పట్టణంలో ప్రభువా ఉజ్జీవము ప్రారంభమైనందులకై స్తోత్రాలు తండ్రి. మీ అభిషేకపు అగ్ని తండ్రి ఇక మీదట ఈ సంవత్సరములో ప్రతి కూడికలో ప్రత్యేకముగా ఈ పట్టణములో కుమ్మరింపబడబోతున్నందులకై స్తోత్రాలు తండ్రి. సంఘములు మీ కొరకు ప్రకాశించుటకు మీరు ప్రణాళిక కలిగి ఆయా రీతులుగా సేవకులను ఉన్నత బలముతో తండ్రి మీ యందు దేవా నిరీక్షణ కలిగిన బిడ్డలను మీరు బలపరచబోతున్నందులకై స్తోత్రాలు. ఈ మీటింగులను తండ్రి ఈ రీతిగా జరిపించుటకు మీరు ప్రేరేపించినటువంటి మీ దాసుడు ప్రభువా మీ కుమారుడు తండ్రి మా సోదరుడు కిషోర్ను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు ప్రారంభించినటువంటి ఈ పని ఆగకుండా తండ్రి ఈ దినాలలో ప్రభువా నిలబడి మీ కొరకు సాగించుటకు తండ్రి నెరవేర్చుటకు ప్రభువా మీరు బలపరిచినందులకై స్తోత్రాలు తండ్రి. ఈ 3 దినములు మంచి వాతావరణం ఇచ్చారు, మంచి సౌండ్ సిస్టమ్ ఇచ్చారు, మంచి తండ్రి వాయిద్యములు వాయించేటువంటి బిడలనిచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు చూపిన సమస్త విధములైనటువంటి కృపకై మేలులకై మీకు వందనాలు తండ్రి. 3 దినములు మీ చిత్తములో ఉన్నవారిని, మీ సంకల్పంలో ఉన్నవారిని మీరు తీసుకుని వచ్చి ప్రభువా మీ బిడ్డలతో మీరు మాట్లాడినందులకై స్తోత్రాలు. మరొకసారి తండ్రి మీ దాసుని కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభువా. శ్రేష్టమైన పరిచర్యలో ప్రభువా మీరు బలపరచు తండ్రి దేవా మీ రాజ్య వ్యాప్తి కొరకై బలముగా మీరు వాడుకుంటున్నందులకై స్తోత్రాలు. యోహాను 1:50 ప్రకారం వీటికంటే గొప్ప కార్యములు నీవు చూతువని వాగ్దానం చేసిన తండ్రి ఈ 2023లో గొప్ప కార్యముల కొరకు తండ్రి మీరు సిద్ధపరిచి నడిపించబోతున్నందులకై స్తోత్రాలు. ఈ 3 దినములు తండ్రి ఈ సభలను చక్కగా నడిపించుటకు మీరు ఏర్పరచుకున్నటువంటి సేవకులను బట్టి మీకు స్తోత్రాలు, వాలంటీర్స్ను బట్టి స్తోత్రాలు, సహకరించినటువంటి బిడలను బట్టి స్తోత్రాలు. ఆర్థికంగా ప్రభువా దేవా బిడలను మీరు ప్రేరేపించి మీ నామ మహిమ కొరకు నిలబెట్టుకున్నందులకై స్తోత్రాలు. ప్రతి కార్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరికి 100 ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా మేము ప్రార్థిస్తున్నాం మా పట్టణమును మీరు జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా ఈ స్థలమందు అనేకమైనటువంటి జీవకూటములు స్వస్థత కూడికలు తండ్రి ఇక మీదట జరుగుటకు మీరే కృప చూపించమని అలాగూ చూపించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.
ఆమెన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం, సమాధానం కూడి ఉన్న మనకును మన కుటుంబములకును, ప్రత్యేకముగా ఈ రాత్రి దేవుని యొక్క సందేశం అందించిన దైవ సేవకునికి, కుటుంబమునకు, ప్రయాణమునకు ప్రభు రాక పర్యంతం సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరం చెప్పుదామా 3 సార్లు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ యొక్క ఫ్లెక్సీలు ప్రింట్ చేయడంలోనూ ఫ్లెక్సీలు కట్టడంలోనూ సహాయం చేసినటువంటి హరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.